Good evening. Good evening to all my dear team members. Good evening to all. మనం సెషన్ అనేది ఎగ్జాక్ట్ గా 8:05 కి స్టార్ట్ చేద్దామండి. ఈలోపు మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క జూమ్ లింక్ షేర్ చేసి ఎగ్జాక్ట్ గా డైలీ కూడా 8 కి మనం ఈ సెషన్ లో ఉండే విధంగా చూడండి. థ్యాంక్ యూ. మనం 8:05 కి ఎగ్జాక్ట్ గా సెషన్ అనేది స్టార్ట్ చేద్దామండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై డియర్ టీమ్ మెంబర్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? చక్కగా వర్క్ చేస్తున్నారా? ఆల్రెడీ లీడర్స్ ఉన్నారా? మీతో పాటు వచ్చినటువంటి జాయినింగ్ పీపుల్ అందరూ ఉన్నారు కదా. సో అందరూ కూడా హ్యాపీగా హెల్దీగా వర్క్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇదేమి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. మనం ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ తీసుకున్నటువంటి ప్లాట్ఫామ్ 2024 లో మనం ముందుకు రావడం జరిగింది. సో అందరూ కూడా వర్క్ అనేది చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. నాన్ వర్క్ వర్క్ రెండు కూడా ఉందండి ఇక్కడ. సో మనం హెల్తీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మై సెల్ఫ్ పావని సురేష్ రెడ్డి. నేను స్పాట్ లోన్ అనే కంపెనీలో ఒక 2 months అబౌవ్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. 2 months కంప్లీట్ అయింది. 3rd month లోకి మనం ఎంటర్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ నేను కూడా నాకు నా స్పాన్సర్ ద్వారా ఈ యొక్క అవకాశం అనేది రావడం జరిగింది. జస్ట్ వాళ్ళు కూడా అందరితో పాటు జస్ట్ చెప్తారు మనకి, కానీ అది ఏంటి అనేది మనకి నచ్చి మనమై వస్తాం కాబట్టి నేను దీని గురించి తెలుసుకోవడం జరిగింది. దీని గురించి తెలుసుకున్నాను ఫస్ట్ లో. సో ఫస్ట్ ఇదేదో క్యాష్ బ్యాక్ అంటున్నారు, రాయల్టీ అంటున్నారు, ఏదో బైనరీ అంటున్నారు, డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఆ నెట్వర్క్ టచ్ ఉంది. కాకపోతే ఇది ఏంటా చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. అది కూడా నా ఇష్టంతో నాకు నచ్చి సో ఫస్ట్ నేను 7 pack వేసుకోవడం జరిగింది. ఫస్ట్ ట్రై, ఆ తర్వాత 7 వెంటనే. సో 7 pack తర్వాత నేను కూడా ఒక 20 days అసలు ఈడబ్ల్యూ లోన్ అంటున్నారు, ఇదేంటో కొత్త కాన్సెప్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకే కాదు, కంపెనీ స్టార్ట్ చేసిన ఎండి సార్కైనా ఉండొచ్చు, ఈ దేశంలో ప్రతి ఒక్క నెట్వర్క్ లీడర్ కైనా ఉండొచ్చు. ఇది షాకింగ్ అనమాట. ఇంత త్వరగా ఇంత తక్కువ టైంలో ఇంత మంచిగా వస్తుంది అనేది అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఎక్కడో ఒకటి మనకి ఇలా వస్తుంటది అనమాట రేర్ గా అనే దాంట్లో ఎగ్జాంపుల్ ఇది.
ఎన్ని కోట్ల బిజినెస్ అయిందంటే మన కళ్ళ ముందే, మన కళ్ళ ముందు చిన్నగా మొన్న నవంబర్ ఎండింగ్ స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇది. సో ఇంత ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరు అనుకోలేదు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత త్వరగా జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి. సో అలాగే నేను కూడా ఫస్ట్ ఒక 20-25 డేస్ ఒక దగ్గర చెప్పాలంటే 1 మంత్ అనేది టైం వేస్ట్ చేశాను. ఎందుకంటే తెలియక ఒకటి, ప్లస్ అసలు ఇది ఎలా ఉంటుందో ముందు నేను చూడని పీపుల్ కి చెప్పలేను కదా. సో ఆ కాన్సెప్ట్ కూడా ఒకటి. వెంటనే మనకు తెలియగానే వెళ్ళిపోయి పీపుల్ కి చెప్పం కదండి. స్పాన్సర్ దగ్గర నుంచి ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నా స్పాన్సర్ నాకు ఎటువంటి ఇందులో జాయిన్ అవ్వండి ఇది అంటే ఏ కమిట్మెంట్స్ నాకు అతను ఇవ్వలేదు. నాకు కాల్ చేశారు, మేడం ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది, జస్ట్ చూడండి ఎలా ఉంటుందో. నాకు అంతవరకే వచ్చింది. నాకు నచ్చి నా స్వతంత్రంగా నా నిర్ణయం మీద ఆయన నా దగ్గర బ్యాంక్ వచ్చి పెట్టించలేదు, ఫోన్ పే నుంచి ఇన్ని చేయడానికి ప్రెజర్ చేయలేదు. ఆపర్చునిటీ వచ్చింది, నాకు నచ్చింది. అలాగే అందరూ కూడా ఫీల్ అవ్వాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎలా ఉన్నా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏం జరిగినా, అంటే నేను చెప్తుంది ఏంటంటే మన నిర్ణయం మనది, మన చేతుల్లోనే ఉంటుంది. ఇంత చక్కగా గ్రో అవుతుంది, ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది కంపెనీ. ఇంకా ముందు ముందు నిధి బ్యాంక్ రాబోతుంది. అంటే లక్షలు వచ్చిన మీదే, ఏ వర్క్ చేయకుండా ఈ రోజు మీరు నాన్ వర్క్ లో ఉన్నా కూడా లోన్ తీసుకున్నా మీరే. నష్టం అనేది ఇందులో ఎటువైపు నుంచి చూసినా లేదు, ఎందుకంటే ఇంకా కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది కాబట్టి. అంటే ప్రతిదీ కూడా మీ నిర్ణయం, మీ సొంత నిర్ణయం మీదే. మేము ఫస్ట్ నుంచి ఇంత జెన్యున్ గా చక్కగా ప్లాట్ఫామ్ మీ ముందు పెడుతున్నాం కాబట్టి రిసీవింగ్ కూడా చక్కగా తీసుకోవాలంటే రేపు మీరు డైలీ 50,000 ఇన్కమ్ తీసుకున్నా దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ, మీది మాత్రమే క్రెడిట్. ఓన్లీ లోన్ మాత్రమే తీసుకుంటున్నా నష్టమైతే లేదు కదా, పెట్టిన 1600కి మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఎటువైపు నుంచి చూసినా ఇది ఒక మహాసముద్రం అండి. మీరు ఎంత తీసుకుంటారో అంత వస్తూనే ఉంటుంది ఇన్కమ్. అదే మీరు నాన్ వర్క్ లో ఉన్నారా, నష్టమైతే లేదు కానీ నిదానంగా మీకు క్యాష్ బ్యాక్ రూపంలో అమౌంట్ వస్తుంది. మరి చెప్పండి ఇందులో ఏం నష్టం ఉంది? మరి వర్క్ చేయడానికి ప్రాబ్లమే ఉంది. నేను కూడా నాకు నచ్చి నా ఇష్టంతోనే ఒక 1 మంత్ చూసిన తర్వాత పీపుల్ దాకా రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే నిజంగా వర్క్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్, తపన, ప్యాషన్, కష్టపడే నేచరు, డెడికేషన్, పాజిటివ్నెస్, హార్డ్ వర్క్, ఒక అంకిత భావం, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ చక్కగా సెట్ అవుతుంది. అదే ప్రతిదానికి మేం చేస్తే మీరు చేస్తున్నారు ఇట్లా మనము నెగిటివ్ థాట్స్ లో ఉంటే, నెగిటివ్ ఇది ఉంటుందా, ఇది ఏంటి, ఇది అసలు ఉంటుందా పోతుందా సెకండరీ. ముందు మీకు ఎంతవరకు నష్టం ఉంది, లాభం ఎంతవరకు ఉంది, పీపుల్లోకి జనాల్లోకి తీసుకెళ్తున్నాం ఎంతవరకు అనేది మాత్రం మనం ఆలోచించాలి. అంటే ఎప్పుడు పాజిటివ్ మైండ్ తో కనుక ఉంటే ప్రతిదీ పాజిటివ్ గా కనిపిస్తుంది. అదే మీ మైండ్ లో నెగిటివ్, హార్ట్ లో మైండ్ చేసే ప్రతిదీ కూడా అవుతుందా, ఇవాళ బయటకు వెళ్తున్నాను చెప్తున్నాను వస్తో రాదా, కాదు వస్తుంది అంతే. ఆ పాజిటివ్ మైండే మిమ్మల్ని నడిపిస్తుంది అనమాట. కాబట్టి నిజంగా ఇందులో కష్టపడడానికి ఏమని చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఉంది చూసారా, అది మీకు అవసరం, నాకు అవసరం, కాలేజ్ స్టూడెంట్స్ కి అవసరం, పిల్లలకు అవసరం, హాస్పిటల్కి వెళ్తే అక్కడ అవసరం. అంటే ప్రతి దానికి కూడా డబ్బుతో ముడిపడి ఉంది అలాంటి ప్రాజెక్ట్. ఇది అందుకే 8 లక్షలు, 6 లక్షల మంది పైన అయ్యారంటేనే మనకి 6 లక్షలు ఇంటూ 1600 మీరే వేయండి ఎన్ని కోట్ల బిజినెస్ జరిగిందనేది. కాబట్టి అందరూ నచ్చిన జనం, మెచ్చిన జనాల్లోకి వెళ్ళిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది ఇంత త్వరగా తక్కువ టైంలో అంటే 100% స్పాట్ లోనే 100% చెప్పొచ్చు. కాబట్టి ఇంకా వేరే మాట లేవు. ఇన్ని రోజులు మనం జర్నీ చూస్తూ ఉన్నాం, ఎన్నో ప్లాన్స్ వచ్చాయి, వెళ్ళిపోయాయి. నాకు ఇప్పుడు కాల్స్ వస్తుంది, మేడం మీకు చెప్పకుండా మీతో పాటు నేను జాయిన్ అయ్యానండి స్పాట్ లో. ఎందుకంటే మనం ఎవరిని బతిలాడం కదా, నచ్చిందా చేస్తారు, లేదా నేననే కాదు ఎవరైనా నా స్పాన్సర్ కూడా నన్ను బతిలాడలేదు, ఒకసారి ఒక అవకాశం ఇచ్చారు అంతే. నాకు నచ్చింది నేను వచ్చాను. అలాగే ఇప్పుడు వస్తున్నారు, మేడం మాకు బిగ్ స్పాట్ లోనంటే అది వెళ్ళిపోయింది, విత్ డ్రాల్స్ ఆగిపోయినాయి మేడం, ఇంకోటి ఏదో చెప్పా, వేరే దేనికి ఇలా అనవసరంగా వెళ్ళాం మేడం. ఇది కళ్ళ ముందు 4 నెలల నుంచి కళ్ళ ముందు చక్కగా ఎదుగుతూ ఉంటే అప్ అండ్ డౌన్స్ చూస్తూ వస్తున్నాం. ఒక్క రోజు కూడా విత్ డ్రాల్ ఆపలేదు మేడం, ఎక్సలెంట్ గా రన్ అవుతుంది మేడం. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఒక జూమ్ జరుగుతుంది, కళ్ళతో మేము కనిపిస్తున్నాం, యూట్యూబ్ పెడితే మేము కనిపిస్తాం, మీ కళ్ళతో జూమ్ క్లాసెస్ పెడితే మేము కనిపిస్తున్నాం, లైవ్ లో ఎండి సార్ కనిపిస్తున్నారు, లైవ్ లో మీరు చూస్తున్నారు అన్ని కూడా అంటే ఇంత ధైర్యంగా మేము పబ్లిక్ లోకి వచ్చి మేము వర్క్ చేసుకుంటున్నాం అంటే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే కదండి వస్తాము. నష్టం లేదు ఫస్ట్ పీపుల్ కి ఒకటి. సో అంతా కూడా బాగుంటేనే కదా వస్తాం. కాబట్టి మరి మీరు ఎందుకు ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది మీరు. అందులోనూ లీడర్స్ చేసేటువంటి బిగ్ మిస్టేక్స్ ఏంటంటే ఇంకో కొత్త ప్లాన్ రాగానే వెంటనే జంప్ అయిపోవడం, ఈ ఉన్న పీపుల్ ని డిస్టర్బ్ చేసేయడం వల్ల మాకు వేరే వాళ్ళు ఫండ్ ఈ బ్యాంక్ ఇది వచ్చిన స్పాట్ లో వచ్చిన తర్వాత డూప్లికేషన్స్ చాలా స్టార్ట్ అయ్యాయి. అంత డూప్లికేషన్ స్టార్ట్ అయినాయి అంటే అర్థం ఏంటి, మన యొక్క స్పాట్ లో గ్రో ఆ విధంగా ఉంది కాబట్టి ఎవరైతే డూప్లికేషన్ ప్లాన్ లో కోసం వాడు సర్టెన్ టార్గెట్స్ వెంటనే విత్డ్రాల్ ఆపేస్తాడు, వాళ్ళకి 5 కోట్లు 10 కోట్ల టార్గెట్ పెట్టేసుకుంటారు వెళ్ళిపోతారు. కానీ మన కంపెనీ 4 months నుంచో కూడా
ఎక్సలెంట్ గా రన్ అవుతుంది, అది అందరం కూడా చూస్తున్నాం. నిధి బ్యాంక్ రాబోతుంది, మరి మీకు లోన్లు ఇవ్వాలి కదా, రేపు కార్ లోను, మనందరం ల్యాండ్ లోను, అదే విధంగా మనకి టూ వీలర్ లోన్ ఇవన్నీ తీసుకోవాలంటే ఆన్లైన్ లో అవ్వవు కదా, ఆన్లైన్ లో బైకులు రావు కదా, ఆన్లైన్ లో కార్లు రావు కదా, అవన్నీ కూడా మనం షూరిటీగా వీటిలోకి వెళ్ళి తీసుకోవాలి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిధి బ్యాంక్ ఆఫ్టర్ ఎలక్షన్స్ వీళ్ళందరూ చూస్తున్నారు, అంటే ఆఫ్లైన్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఇప్పటి వరకు ఇదంటే ఆన్లైన్ లో జరిగిపోతుంది, మరి రేపు పెద్ద లోన్లు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ ఉండాల్సిందే కదా. సో వాళ్ళు ఒక మంచి ప్లాన్ తోనే, మంచి విజన్ తోనే సార్ట్అవుట్లు చేసుకుంటూ వస్తున్నారు, చిన్న చిన్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తున్నారు. ఎక్సలెంట్ గా రన్ అవుతుంది సిస్టమ్ అనేది, ధైర్యంగా వర్క్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా దయచేసి ఎవరు ప్రమోట్ చేయవద్దు. సో ప్రతి ఒక్కరు సింగిల్ ఐడి వేసుకోవడం, సింగిల్ ఐడి క్యాపింగ్, ఇంతే ఇంతే చెప్పాలి. మీరు 7 ఐడీస్ వేసుకోండి, 10 ఐడీస్ వేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా దయచేసి చెప్పొద్దు. కంపెనీ కాన్సెప్ట్ ఏంటి, 1600 తో జాయిన్ అవ్వాలా, ఒక్కరు రావాలా, ఇద్దరు తీసుకురావాలా, అంతే కాన్సెప్ట్. మీరు వర్క్ చేసుకుంటారా, వర్క్ మోడ్ లో పిచ్చా లాభం ఉంటుంది. లీడర్స్ నిజంగా ఇక్కడ లక్షలు లక్షలు సంపాదించుకోవచ్చు అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు లీడర్ అవ్వచ్చు. ఎందుకంటే ఓన్లీ అది వరకు నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళే లీడర్ అనుకోవడం పొరపాటు, ఇంకా వాళ్ళే సరిగ్గా చేయట్లేదు. కొత్తగా వచ్చిన పీపుల్ చాలా బాగా చేస్తున్నారు. ఎలా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ 10 మంది చెప్తున్నారు. అది వరకు నెట్వర్క్ లీడర్లు ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి ఇంకో ప్లాన్, ఇంకోటి నుంచి ఇంకో ప్లాన్, జంప్ అవుతే ఇందులో స్థిరంగా లేకుండా టీమ్ అనేది డిస్టర్బ్ చేస్తూ ఆ లోన్ అని ఈ లోన్ అని, ఎన్ని లోన్లు అయితే స్పాట్ లోన్ వచ్చిన తర్వాత వచ్చిన డూప్లికేట్ కంపెనీలకు ఎందుకు వెళ్తున్నారు? దయచేసి స్పాట్ లోన్ ఇస్ ద స్పాట్ లోన్, అంతే. వన్ అండ్ ఓన్లీ స్పాట్ లోన్, అంతే. లోనే కదా కావాల్సింది, ఇక్కడ వస్తుంది కదా. ఓకే అండి, నేను సెషన్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. సో నేను ఒకటే చెప్తానండి, అందరూ కూడా హ్యాపీగా స్టార్ట్ చేసుకోండి, హెల్దీగా స్టార్ట్ చేసుకోండి. నష్టం లేనటువంటి ప్రాజెక్ట్. ఇంకా చెప్పాలంటే చాలా మంది కంపెనీ హెడ్ ఆఫీస్ ఎక్కడ, అన్ని స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడే 4 నెలలు అవుతుంది పుట్టి, పూర్తిగా అవ్వలేదు ఇంకా, 4 months బేబీ. పూర్తిగా నువ్వు ఐఏఎస్ అవుతావా, లేకపోతే ఫ్యూచర్ లో ఎట్లా, ఇదేంటి, ఎలా చెప్పగలుగుతారు చెప్పండి? చిన్న చిన్నగా తీసుకురాగలుగుతున్నారు కదా, కంపెనీతో పాటు జర్నీ చేస్తున్నాం కదా మనం కూడా. సో ఇప్పుడు మనం క్లియర్ గా చెప్దామండి, ఇదంతా కూడా మనము ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా. సో హ్యాపీగా హెల్దీగా వర్క్ అనేది అయితే అందరూ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు 600 పీపుల్ వచ్చారు, మనం స్టార్ట్ చేద్దాం ఇది అనేది. అలాగే ఒక 2 అప్డేట్స్ కూడా నేను ఈరోజు చెప్తాను క్లియర్ గా. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఒక హౌస్ వైఫ్ అయ్యండి, నేను ఇంట్లో ఉండే సోషల్ మీడియా ద్వారా నాకున్నటువంటి కాంటాక్ట్స్ తో ఉండొచ్చు, సోషల్ మీడియా కాంటాక్ట్స్, ఐ మీన్ మనకున్న యూట్యూబ్ అయి ఉండొచ్చు, లేదా వాట్సాప్ స్టేటస్ అయి ఉండొచ్చు. ప్రతిరోజు స్టేటస్ పెట్టండి. లోన్ అనేసరికి అందరికి నీడే కాబట్టి అందరూ కూడా మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు సీక్రెట్ అంతా జూమ్ క్లాస్ లో ఉంది, జూమ్ క్లాస్ తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టండి, హ్యాపీగా హెల్దీగా వర్క్ చేసుకోండి. సో నేను సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓకే అండి, స్పాట్ లోన్ వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, దీని కంపెనీ నేమ్ వచ్చేసండి అండి స్పాట్ లోన్ వే ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నిజంగా చెప్పాలంటే ఇది అందరి లైఫ్ లో కూడా లైఫ్ చేంజ్ చేయడానికి, 365 degrees చేంజ్ చేయడానికి, స్టార్టింగ్ లో నుంచి కనుక ఎవరైతే డెడికేషన్ ఇందులో వర్క్ చేస్తున్నారో మంచి మంచి లీడర్స్ అందరూ కూడా 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇప్పుడు తీసేసుకున్నారు. ఇంకా ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో ఆలోచనలోనే ఉన్నారు, ఎవరైతే లోన్లు తీసుకున్నారో లోన్లు తీసుకుంటున్నారు. నిజంగా దీని పల్స్ తెలిసి ఫస్ట్ నుంచి వర్క్ చేసిన ప్రతి లీడర్, ఇండియాలో ప్రతి లీడర్ కూడా ఈజీగా 50 lakhs అబోవే తీసేసుకున్నారు. మరి అంత మంచి కంపెనీ ఉన్నారు, అది వాళ్ళకి 24 గంటలే, మనకి 24 గంటలు, మరి మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అనేది మనం ఇంకా దీన్ని బిలీవ్ చేయలేకపోతున్నాం అనమాట. సో అది మన ఇష్టం అనమాట. ఉండేది అందరికి కూడా 24 గంటలే, కంపెనీ అందరికి కూడా ఒక్కసారే వచ్చింది. ఆపర్చునిటీ అనేది మనం తీసుకొని మనం వర్క్ చేసే దాంట్లో ఉంటుంది. Benefits are spot loan. No CIBIL score, no documents required, easy EW facility,
క్విక్ డిస్బర్స్మెంట్, క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ, బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ చూస్తే ఎటువంటి సిబిల్ స్కోర్ తో కూడా సంబంధం లేదు. నో సిబిల్ స్కోర్ రిక్వైర్డ్. అందుకే మనం ఆల్రెడీ మూడో లోన్ లో ఉన్నాం కదా, మన సిబిల్ స్కోర్ చూసి లోన్ ఇచ్చారండి. మనం కట్టినటువంటి 1600 కి సిబిల్ స్కోర్ ఏమైనా చూసారా? లేదు. డాక్యుమెంట్స్ మీరు ఏమన్నా పే చేశారా, అంటే ఐ మీన్ సబ్మిట్ చేశారా? లేదు. మనం ఈజీడబ్ల్యూ ఏ విధంగా పే చేస్తున్నామండి? చాలా ఈజీగా స్పాన్సర్ సపోర్ట్ అవ్వచ్చు, లేదంటే ఈడబ్ల్యూ క్యూఆర్ తో ఉండొచ్చు, మాన్యువల్ గా ఉండొచ్చు. ముందు వర్క్ అయితే జరుగుతుంది కదా ఆగకుండా. సో ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ అనమాట. క్విక్ డిస్బర్స్మెంట్, ఒక 2 పర్సన్స్ మనము లెఫ్ట్ రైట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మనకి క్విక్ డిస్బర్స్మెంట్ అనేది వస్తుంది. అదేవిధంగా క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ. నిజం చెప్పాలంటే క్యాష్ బ్యాక్ అన్నారు, క్యాష్ బ్యాక్ చూద్దాము, ఏదో ఒక 1600 కి ఒక 2 పర్సన్స్ తీసుకుంటే మెయిన్ ఐడికి 3 లక్షలు వస్తుందంట. చూద్దాం, ఒక 10% బ్యాంక్ పెట్టుకొని చూసినా ఒక 3,50,000 ఉంటుంది కదా. అసలు చూద్దాం, ఎన్నో లక్షలు పెట్టున్నాం కదా. ఇది కూడా ఎన్నో, ఒక మంచి శారీ కూడా రాదు కదా. చూద్దాం, ఒక 11,200తో పోయేది ఏముందని చెప్పేసి నేను వచ్చానండి. సో కానీ ఈ రోజున ఎప్పుడో వచ్చే క్యాష్ బ్యాక్ 3 లక్షలేమో తెలియదు కానీ నెలకు 3 లక్షల పైన అందరూ తీస్తున్నారు ఇక్కడ. సో అంత ప్లాట్ఫామ్ ఒక 1600తో ఇంత పాసిబిలిటీ అవుతుంది అనేది నిజంగా క్రాంతి కుమార్ గారికి మన అందరం కూడా స్పెషల్ థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పి తీరాలండి. ఎందుకంటే తెలుగు వాళ్ళ సత్తా ఏంటో 100% ఈ కంపెనీ ద్వారా అందరికీ ప్రూవ్ అయింది. నార్త్ ఇండియన్ లో ఒక్కొక్క లీడర్ 3 ఐడియల్ సీలింగ్ తీస్తున్నారు. అంటే 75,000, 1 lakh, 2 lakhs పర్ డే తీస్తున్నారు, పర్ డే. అంటే అసలు వాళ్ళ కింద టీం ఎంత ఉంటుంది, ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఉంటారు, ఎంత డెడికేషన్ గా చేసి ఉంటారు అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, క్యాష్ బ్యాక్ ఎక్కడో అవసరం లేదండి. మీరు నిజంగా వర్క్ చేయాలనుకుంటే నెలకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10, 12 కూడా తీయొచ్చు. ఒక 20 lakhs తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో రోజుకు 1 lakh నార్త్ ఇండియన్ లో చాలా మంది లీడర్స్ కూడా, కానీ మన తెలుగు కంపెనీ కానీ ఎక్కువగా నార్త్ లో వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్న అవకాశాన్ని అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందా, ఎంతవరకు లాభమా, ఎంతవరకు నష్టమా, జస్ట్ పీడిఎఫ్ చూస్తే అర్థమైపోతుంది. కానీ నేను అంటున్నానని కాదు, మన తెలుగు పీపుల్ నెగిటివ్ అనుకుంటారో మరి చేసి వేరే వాటిలో పెట్టి ఇసిగిపోయారో తెలియదు, కానీ ఏదైనా చెప్పగానే వినేటువంటి శక్తి కూడా ఉండకపోవడం వల్ల వాళ్ళు మంచి అవకాశాలు కూడా కోల్పోతున్నారు. క్యాష్ బ్యాక్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాలంటే జస్ట్ 2 మాటల్లో చెప్పేయచ్చు. జస్ట్ ఒక 1600తో జాయిన్ అవ్వాలా, ఒక 2 people రెఫర్ చేయాలా, అదే నాన్ వర్కింగ్ కంటిన్యూ అవుతూ వెళ్ళిపోతుంది. అదే వర్క్ చేసుకుంటే డైరెక్ట్ రిఫరల్ 500, అదే విధంగా బైనరీ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే 160 రూపీస్. ఇంతే బిజినెస్. కానీ చెప్పడానికి 2 నిమిషాలేనే కానీ ఇందులో ఉన్నటువంటి ఇన్కమ్ చూసారంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మనం ఇంట్లో కూర్చుని చోటే ఉండి జస్ట్ సోషల్ మీడియా ద్వారా ఉండొచ్చు, ఫోన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఉండొచ్చు కూడా, మనం ఈజీగా పర్ డే ఒక 2 people కనుక మీరు టార్గెట్ చేసి రోజుకు 2 ఐడీలు పడితే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎంతమందిని, వాళ్ళు వచ్చేది మన కోసం కాదు కదా, వాళ్ళ లోన్ కోసం ఒక 2 people తీసుకొస్తారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, వచ్చిన ప్రతి పీపుల్ లోన్ కావాలని అంటే అట్లీస్ట్ ఇద్దరిని బయట వ్యక్తులు వేసుకోవడానికి ట్రై చేయండి. మీరు 1600తో పాటు బయట 2 people కనుక చేసిన వెంటనే వాళ్ళు ఎందుకు వస్తారు? మనకు సపోర్ట్ లోన్ కోసం కాదు కదా, మనకు లోన్ సపోర్ట్ అవడానికి కాదు కదా, వాళ్ళ లోన్ కోసం వస్తారు. కాబట్టి డూప్లికేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక లోన్ నాకు కావాలి అని మీరే 4,800 ప్యాక్ మీరే వేసుకొని కూర్చున్నారని ఇంకా అక్కడితో వర్క్ ఆగిపోయినట్టే. మీరు బయట పీపుల్ని ఎప్పుడైతే చూసారో వాళ్ళు మీకు ఎందుకు వస్తారు? 1600 రోజు 8 రూపాయలు తీసుకోవడానికి 5% కోసం రారు కదా. వాళ్ళు 100% వాళ్ళ లోన్ కోసం వస్తారు, లేదా వాళ్ళు వర్క్ చేయడానికి వస్తారు. కాబట్టి బయట పీపుల్ ని జస్ట్ ఒక 1600తో మాత్రమే మీరు తీసుకొని బయట పీపుల్ ని వేసుకోవడానికి కనుక ట్రై చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. డూప్లికేషన్ చూస్తారు, ఇన్కమ్ చూస్తారు. నెక్స్ట్, కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్, 2-wheeler లోన్, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రానిక్ లోన్, మొబైల్ లోన్. ఇవన్నీ కూడా రానున్నటువంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇవన్నీ రావాలంటే ఏం రావాలా? బ్యాంక్ రావాలా. బ్యాంకులు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తున్నాయి? నిధి బ్యాంక్ వస్తుంది. సో అందరం కూడా ఇయర్లీ వెయిటింగ్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. ఇక్కడ చూడాలి, కార్ లోన్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళాలా, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలా, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి. ల్యాండ్ లోన్, మరి ల్యాండ్ పేపర్స్ కావాలి కదా. హోమ్ లోన్, హోమ్ కు సంబంధించిన 2-wheeler, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రానిక్ లోన్, మొబైల్ లోన్, ఇవన్నీ కూడా రావాలి అని అంటే 100% మనకి ఒక ఆఫ్లైన్ అనేది ఉండాలి. ఆఫ్లైన్ కి మనం వెళ్ళి మొత్తం కూడా మేనేజర్ తో మాట్లాడి మొత్తం కూడా తీసుకోవడానికి రానున్నటువంటి కాలంలో మనకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్. ఇవన్నీ కూడా యూజ్ విత్ ఎనీ షాపింగ్ పోర్టల్స్, టికెట్ బుకింగ్, మల్టీ యూజ్, పెట్రోల్ పంప్స్, మాల్స్, ఫుడ్ ఆర్డర్ బిల్స్, పే ఎలక్ట్రిసిటీ బిల్స్.
క్రెడిట్ కార్డు, గోల్డ్ లోన్ ఇవన్నీ కూడా ఒక బ్యాంక్ అండి. ఇదంతా బ్యాంకింగ్ సెక్టార్. మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్, ఒక ముత్తూట్ ఫైనాన్స్, ఒక మనప్పురం లాగా రానున్నటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రావాలనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. యూజ్ విత్ ఎనీ షాపింగ్ పోర్టల్, టికెట్ బుకింగ్, మల్టీ యూజ్, పెట్రోల్ పంప్స్, మాల్స్, ఫుడ్ ఆర్డర్ బిల్స్, పే ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇవన్నీ కూడా క్రెడిట్ కార్డ్స్. స్వైపింగ్ కూడా కంపెనీకి చక్కగా మనం పే చేస్తాం. కాబట్టి కంపెనీ కూడా నిలబడాలని ఎప్పుడు కోరుకోవాలండి. ఎందుకంటే మరి కంపెనీ అన్ని ఫ్రీగా ఇచ్చేస్తే మరి కంపెనీ రొటేషన్ జరగాలంటే కంపెనీ దగ్గర ఇన్కమ్ ఉండాలి కదా. సో కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్ లో వీటిలో ఉన్నటువంటి పర్సంటేజ్ తో కంపెనీ 100% మనకు నిలబడుతుంది. అదే విధంగా మనం కట్టేటువంటి 1600 లో కూడా సర్టెన్ అమౌంట్ కంపెనీకి అనేది వెళ్తుంది. కాబట్టి కంపెనీ అనేది రొటేట్ చేయగలుగుతుంది. ఎంత డైరెక్ట్ ఇన్కమ్, ఎంత బైనరీ ఇన్కమ్, ఎంత లోన్స్ ఇచ్చినా కూడా కంపెనీకి 1600 లో ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే కంపెనీ నిలబడితేనే కంపెనీ కింద మనం 100% ఉండగలుగుతాం. అదే విధంగా క్రెడిట్, ఇవి కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. కానీ కంపేర్ టు అదర్ ఫైనాన్స్ సెక్టార్స్ అండ్ అదర్ బ్యాంక్స్ తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. కాబట్టి అక్కడ 10% ఇచ్చేది ఇక్కడ 2 పీపుల్ ఇద్దరు ఉంటారు. ఎందుకంటే మ్యాన్ పవర్ వెళ్ళిపోయింది. ఒక బ్యాంక్ కి వెళ్ళాలంటే, ఒక ఆర్బీఐ కిందకి వెళ్ళాలన్నా కూడా అట్లీస్ట్ ఒక 2 years టైంలోనో ఎంతో టైంలోనో ఒక 100 crores బిజినెస్ అనేది జరిగితే ఆర్బీఐ అంటర్ కిందకి 100% వెళ్తుంది. ఇక్కడ మీరే చూసుకోండి, 1600 ఇంటూ 6 లక్షల మంది పైన వేసుకున్నా కూడా మనకి ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది ఇక్కడే చూడొచ్చు. కాబట్టి సర్టిఫికేట్స్ తీసుకురావడానికి కూడా కంపెనీ శాయశక్తిలో ట్రై చేస్తుంది. కాబట్టి లీగాలిటీ పరంగా వెళ్ళి కూర్చోగానే సర్టిఫికేట్స్ అని రావండి. అది ప్రూవ్ చేసుకోవాలి. మ్యాన్ పవర్ ఇదిగోండి ఇంత ఉంది, మాకు ఇదిగోండి లెక్కలు, ఇవన్నీ చూపించాలి ప్రభుత్వానికి. మనం అన్ని ఇవన్నీ కూడా తెలియని జనాలు మాట్లాడేటప్పుడు మాటలు తప్ప, తెలిసిన వాళ్ళంతా కూడా ఒక లీగాలిటీ రావాలంటే మ్యాన్ పవర్ అనేది ఏ ఫైనాన్షియల్ సెక్టర్ అనేది కూడా నా దగ్గర ఇంత బిజినెస్ జరుగుతుంది కాబట్టి నాకు లీగల్ గా నాకు ఇవ్వండి అనేది కంపెనీకి మనం ఎన్ఎఫ్ఎస్సి ఇవన్నీ కూడా మన సర్టిఫికేట్, లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలంటే మ్యాన్ పవర్ చూపించాలి. ఇది కూడా నా దాంట్లో వర్క్ ఇన్ని కోట్ల బిజినెస్ జరిగిందని చూపిస్తే మాత్రమే లీగల్ గా మనకు అన్ని కూడా ప్రూఫ్స్ వస్తాయి. కాబట్టి విత్ ఇన్ 4 months లోనే కంపెనీ గ్రోత్ అనేది మీరు కళ్ళతో చూసారు, ఇన్ని కోట్లు జరిగింది. కాబట్టి ఆర్బీఐ కూడా వీటి కింద లైసెన్స్ ఇవ్వడానికి వేరే వేరే ప్రూఫ్స్ ఇవన్నీ కూడా సర్టిఫికేషన్స్ రావడానికి ఎంతో టైం పట్టదండి. ఒక 2 నెలల్లో మొత్తం కూడా ఎథికల్ గా మనం వర్క్ చేసుకోవడానికి 100% మనకు అన్ని డాక్యుమెంట్స్ కూడా వస్తాయి. మనం ప్రతిదీ కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మనం ఏం లక్షల కోట్లు పెట్టడం లేదు. అదే విధంగా ఇంకొక రానున్న ఒక 2 months లో ఇంకా ఇవన్నీ కూడా ప్రూవ్ చేసిన తర్వాత కంపెనీకి అన్ని కూడా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా, హెల్తీగా, ఎథికల్ గా, అదే విధంగా అన్ని లైసెన్స్డ్ గా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాన్ పవర్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. మ్యాన్ పవర్ ఉంది అని అంటే ఆటోమేటిక్ గా వర్క్ జరుగుతున్నట్టే. వర్క్ జరుగుతుందంటే అంతెందుకు, మా హస్బెండ్ ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారు, ఆ పొజిషన్ లో ఉన్నారు. అసలు మ్యాన్ పవర్ రావాలంటే వీళ్ళు ఎంతో మంది వచ్చి కలిసి వెళ్ళినా కూడా లోన్లు తీసుకుంటారో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఆటోమేటిక్ గా పవర్ వెళ్ళిపోయింది. మ్యాన్ పవర్ ఒక 6 లక్షల మందిలో లీస్ట్ ఒక 20 నుంచి 30,000 మంది కార్ లోన్, ల్యాండ్ లోన్, 2-wheeler, ఎలక్ట్రానిక్ లోన్లు తీసుకున్నాడు. కంపెనీ స్టాండర్డ్ అయిపోద్ది. మ్యాన్ పవర్ కి అంత పవర్ ఉంటదండి. అది సంపాదించడమే కష్టం, కానీ ఒక్కసారి మనకు వచ్చిందంటే ఆటోమేటిక్ గా పబ్లిసిటీ వెళ్ళిపోయిందంటే ఇంకా దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు చూడండి, ఎన్నో కంపెనీలు వచ్చాయి స్పాట్ లోన్ తర్వాత, కానీ ఏది నిలబడలేదు. స్పాట్ లోన్ మాత్రమే నిలబడి ఉంది. కష్టంలోనైనా నష్టంలోనైనా కూడా ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడిగా చేస్తుంది. అదే విధంగా ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది. లోన్ రూపంలో ప్రతి ఇంట్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండే విధంగా మనకి ఇవన్నీ కూడా చేస్తాయి. రానున్న కాలంలో ఇది ఒక ప్రపంచం సృష్టిస్తుంది అనమాట. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు కాబట్టి అందరూ ధైర్యంగా ఉండొచ్చు. ప్రభుత్వానికి ఏం కావాలండి, ఒక ఎథికల్ గా ఉండాలా, పీపుల్ కి ఉపయోగపడాలా, ట్యాక్స్ పరంగా వాళ్ళకి వస్తేనే కదా ప్రభుత్వాలు ఇదవుతాయి. కాబట్టి ప్రతిదీ కూడా మన దగ్గర మనీ ఉన్నాయంటే మనం ఏం చేస్తాము, ప్రతిదీ కూడా వస్తువులు కొనుక్కుంటాం. అంటే ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, వాషింగ్ మిషన్ అవ్వచ్చు, లేదా బయటికి వెళ్ళొచ్చు, సినిమా అవ్వచ్చు, తినడం అవ్వచ్చు, ఏదైనా కూడా జిఎస్టీ పే చేస్తాం. జిఎస్టీ పే చేయడం ద్వారా కంపెనీకి, ప్రభుత్వానికి పన్ను రూపంలో, ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. కాబట్టి ఇదేం ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. పీపుల్ దగ్గర మనీ రొటేట్ అవుతుంది అంటే పీపుల్ నీడ్స్ తీర్చగలగడానికి వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ కంపెనీ స్పాట్ లోన్ అనమాట. ఎటువైపు నుంచి చూసుకున్నా నష్టం లేనటువంటి, కోట్లలో, లక్షల్లో, వేలల్లో, వందల్లో కూడా నష్టం లేనటువంటి సంస్థ స్పాట్ లోన్ 100%. కాబట్టి మీరు ఎలా వర్క్ చేసుకుంటారో, ఇది ఒక బావి లాంటిది. మీరు ఎంత సముద్రం లాంటిది చెప్పాలంటే, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కాబట్టి
మీరు హ్యాపీగా ధైర్యంగా వర్క్ చేసుకోండి. ప్రతి ఒక్కరితో జస్ట్ ఒక 1600 అంతే మీరు చెప్పాల్సింది. మీరు 7 వేయండి, 10 వేయండి, ఇలాంటివి వచ్చినాయనంటే అది కంపెనీ చెప్పలేదు, మేము చెప్పలేదు. మీరు 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 అక్కడ ఏం చెప్తున్నారో పీపుల్స్ అనేది మాకు సంబంధం లేదు. మేము ఎథికల్ గా ఇక్కడ ఉన్నదే క్లియర్ గా చెప్తాం. సింగిల్ ఐడి జస్ట్ ఒక పర్సన్ రావాలి, ఇద్దరిని తీసుకురావాలా. మరి కంపెనీకి ప్రమోషన్ వెళ్ళాలి కదా. మరి ఒకళ్ళు ఇద్దరు, ఇద్దరు నలుగురు, నలుగురు 8, 16, 32, 64, 128, 200 ఈ విధంగా పెరగాలని అంటే, డూప్లికేషన్ వెళ్ళాలంటే ఒక్క పర్సన్ ఇద్దరు వ్యక్తులు అంతే. కంపెనీ చెప్పింది ఇదే రూల్. సో ఫుడ్ ఆర్డర్ బిల్స్ లో, పే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ స్వైపింగ్ కూడా కంపెనీకి అమౌంట్ వెళ్తుంది. అదేవిధంగా అప్కమింగ్ ప్రాజెక్ట్ గోల్డ్ లోన్ మనం మన చిన్న చిన్న అవసరాలకి ఏదైనా ఉంటే గోల్డే కదండి. 10,000, 50,000, 1 lakh, 5 lakhs ఏది కావాలన్నా వెంటనే గోల్డ్ లోన్ పెడతాం. మనపురం, ముత్తూట్ లేదా బ్యాంక్స్ లోనో. అక్కడ నిజంగా చెప్పాలంటే ఎంత లీస్ట్ గా చూసినా కూడా 9%, 10%, 11% అంటే అసలు ఎలా పే చేస్తాం చెప్పండి బ్యాంక్స్ లో. మేము నాకు హౌస్ తీసుకున్నాము, దానికి నిజంగా ఇంట్రెస్టే మా లైఫ్ పీరియడ్ అయిపోతుందేమో. ఎంత బ్యాంక్ అయినా, ఎంత బ్యాంక్ చెప్పారు, బ్యాంక్ మాది కాదు కదండి. ఖచ్చితంగా సర్టెన్ పీరియడ్ లో మనం పే చేయాలి. పిల్లల ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, ఇదే అయి ఉండొచ్చు. చూడడం అంటే ఒక సామాన్యుడు బతకడానికి నిజంగా చాలా కష్టం. ఈ రోజులు 1 lakh వచ్చినా ఎట్లా అయిపోతున్నా కూడా తెలియదు. అంటే అట్లా బయట ఉన్నటువంటి రేట్లు అలాగే ఉన్నాయి, స్కూల్ ఫీజులు అలాగే ఉన్నాయి, చుట్టూ పరిసరాలు కూడా బతకలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ కనుక వస్తే మీరు చక్కగా వర్క్ చేసుకొని మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నిజంగా ఉండాలనుకుంటే స్పాట్లలో జాయిన్ అవ్వచ్చు. సో బయట పీపుల్ ఏదన్నా హౌస్ తీసుకున్నా, ల్యాండ్ తీసుకున్నా, బ్యాంకులకి ఉండొచ్చు, వేరే ఫైనాన్స్ సెక్టర్స్ కానీ, మొత్తుటికి ఉండొచ్చు, ఏదైనా కూడా లోన్లు ఇంట్రెస్ట్లు పే చేయడంతోనే వాళ్ళ లైఫ్ అయిపోతుంది. ఇంకా అసలు ఎప్పుడు పే చేయాలా? కాబట్టి నిజంగా చాలా కష్టకాలంలో వచ్చినటువంటి స్పాట్ లో నిజంగా అందరూ కూడా రుణపడి ఉండాలండి. ఇక్కడ ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్యాకేజ్ 1600 రూపీస్, రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. మీరు మీ స్పాన్సర్ నుంచి ఐడి వచ్చిన మరుక్షణమే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ప్యాకేజ్ 1600 రూపీస్. మీరు ఒక బ్యాంక్ కి వెళ్తే ప్రాసెసింగ్ ఫీజు ఏ విధంగా అయితే బ్యాంక్ పాస్బుక్ లో మినిమం బ్యాలెన్స్ 1000, 1600, 2000 ఎలా అయితే ఉంచుతామో మినిమం, ఇక్కడ కూడా 1600 రూపీస్ తో ప్యాకేజ్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా డైలీ బోనస్ చూడండి. డైలీ బోనస్ 0.5%. నెక్స్ట్ 400 days. ఇక్కడ చూడండి 0.5% అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే వచ్చాను, నేను ఒక 2-3 days ఆర్ 5 days నేను ఎవరిని జాయిన్ చేయలేదు అనుకుంటే సింగిల్ ఐడికి కూడా డైలీ 0.5% ప్రకారం అంటే 8 రూపీస్ ప్రకారం నాకు కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది. అంటే సింగిల్ ఐడీస్ కూడా అమౌంట్ ఉంది. అదేవిధంగా లోన్ తీసుకున్న వాళ్ళకి లోన్ ఇస్తుంది. అదేవిధంగా వర్క్ చేసుకున్న వాళ్ళకి వర్కింగ్ ఇన్కమ్ ఇస్తుంది. ఎక్కడ కూడా ఎటువైపు నుంచి చూసినా కూడా నష్టం అనేది లేదు. నేను స్టార్టింగ్ లో సింగిల్ ఐడీస్ ఉంటాయి కదా, ఐడీస్ తీసుకున్న తర్వాత సింగిల్ లాస్ట్ లో ఉంటాయి కదా, వాటికి కూడా 500, 600 రూపీస్ వచ్చేసింది. డైలీ 8 రూపీస్ చొప్పున 3 months లో. కాబట్టి నిజంగా ఎంత అమేజింగ్ అండి. ఏ ఐడి కూడా వేస్ట్ అవ్వట్లేదు, ఇటువైపు నుంచి చూసినా వేస్ట్ అవ్వట్లేదు. కొంతమంది అంటారు మనకే ఇస్తున్నారు, అంటే మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు. మరి మనకి ఇచ్చి రొటేట్ చేయటమే కదా గొప్ప విషయం. ఒక లీటర్ క్వాలిటీ, ఒక మంచి బిజినెస్ ది. కొన్ని సంస్థల్లో మనకే ఇవ్వట్లేదు కదా. లక్షలు లక్షలు పెడుతున్నా మనకే ఇవ్వట్లేదు. వాళ్ళు తీసుకెళ్ళి టార్గెట్స్ తో వస్తారనమాట కొన్ని కంపెనీస్. సో అందరం కూడా ప్రొడక్ట్ బేస్డ్ కీబో క్రిప్టోలు చేసి చాలా అలసిపోయి ఉన్నారండి. అలాంటి వాళ్ళు లాస్ట్ అండ్ ఒక 1 ఆప్షన్ గా ఇది తీసుకొని చూడండి. లక్షలు పెట్టద్దు కానీ, కోట్లు పెట్టద్దు కానీ, 100 పెట్టద్దు, 1000 పెట్టద్దు కానీ, మీ యొక్క కష్టాన్ని పణంగా పెట్టండి. మీ యొక్క హార్డ్ వర్క్ ని, మీ యొక్క డెడికేషన్, ప్యాషన్, మీ యొక్క ప్రణాళిక, చక్కని ప్రణాళిక. అంటే మీకు ఖచ్చితంగా ప్లాన్ తెలిసి ఉండాలి. మనం ఎక్కడ చేస్తే మనం ఇన్కమ్ తీసుకోగలం. ఇవన్నీ కనుక చిన్న చేస్తే మనకు మంచిగా ఇన్కమ్ వస్తుంది. సో ఇది కూడా సింగిల్ ఐడి కూడా 1600కి డబల్ 3200 ఐడి 3200 ఇస్తానని కంపెనీ క్లియర్ గా చెప్తున్నారు. ఆల్రెడీ ఇస్తున్నారు, డైలీ తీసుకుంటున్నారు. ఇక్కడ లోన్ చూడండి. ఫస్ట్ పై ఐడి అవ్వకుండా డౌన్ లైన్ ఉన్నటువంటి ఐడిని యాక్టివేషన్ చేయొద్దు. కంప్లీట్ ఏబి స్టార్ట్ యువర్ ఫస్ట్ లోన్. ఎప్పుడైతే పై ఐడి అవ్వకుండా కింద 2 ఐడీలు యాక్టివేషన్ చేస్తే గనక మీకు లోన్ రాదు. ఫస్ట్ మీరు వచ్చారు, మీరు మీ స్పాన్సర్ నుంచి లింక్ తీసుకున్నారు, ఫస్ట్ పైన ఉన్నటువంటి ఐడి యాక్టివేషన్ చేసుకోండి. తర్వాత మాత్రం నిన్న మొన్న కూడా ఇలానే జరిగాయి. మేడం నేను ఊరికి ఇచ్చాను మేడం చేయమని, కానీ అట్లా చేస్తారు అనుకోలేదు మేడం. ముందు రిజిస్ట్రేషన్ నువ్వు చెయ్యొద్దు, నేను చేస్తానని చెప్పాను మేడం. మీరు లింక్ ఇవ్వకండి, అప్పుడు చేయరు కదా. మీరు ఎప్పుడైతే యాక్టివేషన్ చేస్తారో అప్పుడే వాళ్ళకి ఇవ్వండి. మీరు ఐడి యాక్టివేషన్ చేయకుండా
మరి వాళ్ళకి లింక్ ఇస్తే ఎడ్యుకేటెడ్ చేసేసుకుంటారు, మిమ్మల్ని అడగాల్సిందే లేదు. ఎందుకంటే యూట్యూబ్ పెడితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా యాక్టివ్ చేసుకోవాలి, మనం ఒకరి నుంచి ఒకరికి ఫండ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పుడు మనని అడగరు. కాబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇచ్చే ముందే నేను వద్దన్నాను ఇవన్నీ రీజన్స్ ముందే మీరు యాక్టివేషన్ చేసుకొని మాత్రమే డౌన్ లైన్ లో ఉన్నటువంటి ఐడీస్ కి ఇవ్వండి. కంప్లీట్ ఏబీ స్టార్ట్ యువర్ ఫస్ట్ లోన్ 2250 రూపీస్. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులను మీరు చేస్తారో అప్పుడు మనకి 2250 రూపాయల లోన్ అనేది స్టార్ట్ అవుతుంది. లోన్ చార్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ లోన్ 2250 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. చాలా మందికి నిజంగా వచ్చి జూమ్ క్లాస్ లో కూర్చోకపోతే మీకు ఏమీ అర్థం కాదు. జూమ్ లో కూర్చుంటేనే అసలు ఏంటి కంపెనీ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమేమి వస్తాయి, లోన్లు ఏ విధంగా ఇస్తారు, ఓహో పైడ్ యాక్టివేషన్ చేయకుండా డౌన్ లైన్ లో చేయకూడదా, మేమే ఇంత ఉండి కూడా నైట్ టైం చేసేటప్పుడు నిద్రలో ఉండొచ్చు, ఏదైనా మిస్టేక్స్ ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి మీరు క్లియర్ గా చూసుకొని ఏదైనా బై మిస్టేక్ అయితే ఉండొచ్చు కానీ సబ్జెక్ట్ తెలియకుండా అయితే చేయకండి. కాబట్టి ఫస్ట్ పైన ఉన్నటువంటి ఐడి యాక్టివేషన్ చేయకుండా డౌన్ లైన్ ఉన్నటువంటి ఐడి యాక్టివేషన్ చేయొద్దు. కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకొని చేయండి. మిస్టేక్స్ అనేవి చిన్న చిన్న జరుగుతాయి, కానీ సబ్జెక్ట్ తెలిస్తే మనం అది రికవరీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే తెలియకుండా ఎలా వెళ్తే అలా చేస్తే మీకు నెక్స్ట్ లోన్లకు కూడా ఇబ్బంది పడతారు. 2250 రూపీస్ అన్నారు మేడం, మరి ఏంటి 1800 వచ్చిందంటే క్లాసులు సరిగ్గా వినట్లేదని అర్థం. 2250 రూపాయలు లోన్ అనేది షో చేస్తారు, మనకు 1800 అనేది వ్యాలెట్ లోకి ఇస్తారు, తిరిగి 450 గిఫ్ట్ రూపంలో క్యాష్ బ్యాక్ ఇస్తారు అనమాట. అది 4 వారాలు 450 ప్రకారం మనం పే చేయాలి, టోటల్ 1800. అదే విధంగా సెకండ్ లోన్ 5000 రూపీస్. 5000 రూపీస్ లో మనకి 4000 రూపీస్ అనేది మనకి వ్యాలెట్ కి ఇవ్వడం జరుగుతుంది. 8 వీక్స్ చొప్పున 500 రూపీస్ 8 వీక్స్ చొప్పున వస్తుంది. క్యాష్ బ్యాక్ 1000 రూపీస్. అదే విధంగా థర్డ్ లోన్ 10,000, 8,000 అనేది మనకు వ్యాలెట్ కి ఇస్తారు, 2,000 అనేది అన్ని లోన్స్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ప్రతి లోన్ కూడా 10 వీక్స్ అండి. సో ఈ విధంగా మనం చేయవచ్చు. ఈ విధంగా మనకి అన్ని లోన్స్ కంప్లీట్ అయ్యేసరికి ఒకటండి, మీకు లోన్ కావాలి అని అంటే బయట తీసుకొని విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. 10% పెనాల్టీ, మామూలుగా పెనాల్టీ కాదు, ఈడబ్ల్యూ మిస్ అయితే పెనాల్టీ పడుతుంది. 10% ఛార్జెస్ అనేది కట్ అవుతాయి. మినిమం ఛార్జెస్ 10% ఛార్జెస్ కట్ అయి మీకు బ్యాంకుకి వస్తుంది. మళ్ళీ ఇన్ టైంలో ఇక్కడ పే చేసుకోవచ్చు. కావాలంటే బయటికి తీసుకోవచ్చు, వద్దనుకుంటే ఇందులో ఉంచినా కూడా వాళ్ళకి వ్యాలెట్ లో ఉన్న ఫండ్ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ అక్కడ ఉండటం ఇంపార్టెంట్. మీరు క్యాష్ బ్యాక్ కామని, మీరు బయట తీసుకున్న క్యాష్ బ్యాక్ ఇస్తారు, అందులో ఉంచుకున్న క్యాష్ బ్యాక్ ఇస్తారు. సో 3,88,450 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. మీకు అవసరం బాగా నీడ్ అనుకుంటే బయట తీసుకోవచ్చు, లేదంటే అందులోనే ఉంచేసేయచ్చు, ఓన్లీ క్యాష్ బ్యాక్ ఎంజాయ్ చేయొచ్చు. మనం పెట్టింది ఎంత లీస్ట్ పీపుల్ కైనా కూడా ఫస్ట్ మంత్ 450 రూపీస్, సెకండ్ మంత్ 1000 రూపీస్, అంటే 1450 మనం పెట్టినటువంటిది జస్ట్ 2 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి 3 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకు వస్తుంది. అంతకన్నా ముందే మీరు ఏం చేయాలంటే మీతో పాటే వస్తూ ఒక్క నలుగురిని మనకు తెలియకుండా ఉంటారా చెప్పండి. ఫస్ట్ మనం పెట్టినటువంటి 1600 కావచ్చు, అవి మనం తీసేసుకోవాలి అని అంటే మనతో పాటు ఒక 4 మెంబర్స్ ని కనుక మనం తీసుకొస్తే, మనతో పాటు ఒక 4 మెంబర్స్ ని తీసుకొస్తే ఒక 2 మెంబర్స్ మీద లోన్ 1800 రావడం జరుగుతుంది. ఇంకో 2 మెంబర్స్ మీద 1000 రూపీస్ తో పాటు 360, 400 రూపీస్ మనకు వస్తే మాక్సిమం మనం పెట్టినటువంటి అమౌంట్ మనకి డబల్, అంటే ఇది ఒక 1800, అది మొత్తం మన చేతిలో ఉన్నట్టే కదా. కాబట్టి ఇలా చేసుకుంటే తర్వాత ఎన్ని రోజులు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలు అంతా ప్రాఫిటే కదండి. కాబట్టి హ్యాపీగా హెల్తీగా వర్క్ చేసుకోండి. అందరికి చాలా డౌట్స్ అనమాట, మేడం ఇవాళే వచ్చాం రేపు పొద్దునే ఏదన్నా అయితే, అసలు అలాంటి మైండ్ సెట్ ఉన్నాళ్ళు ఎవరు రమ్మని చెప్పారండి? ఎవరు కూడా రమ్మలేదు కదా. మేడం ఇవాళ ఒక ఐడియా వేసాం, ఎట్లా పోతుందండి, వాడు మేము సెకండ్ లోన్ లో ఉన్నాం, ఇంకొకరు థర్డ్ లోన్ లో ఉన్నారు, వాళ్ళు లోన్లు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మనం కదా వెళ్ళేది, పారిపోయేది వాళ్ళ మనమా? మేడం కంపెనీ రేపు పొద్దునే ఎత్తిపోతే ఎవరికి నష్టం? అందరికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడికి వెళ్తుందండి? నేను 4th మంత్ లోన్ లో నాకు మా ఇంట్లో దగ్గర 7 ఐడీలు ఉన్నాయి. 7 ఐడీలకి ఎంత ఇచ్చింది? క్యాష్ బ్యాక్ 1000 రూపీస్, 8000 ఇచ్చింది, అంటే 56,000. సారీ 63,000, 9 కదా. 63,000 నాకు ఇచ్చి కంపెనీ వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమనండి, డబ్బులు నా దగ్గర కదా ఉన్నది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు మీరు? ఇక మరీ ఇవాళే వచ్చి రేపు పొద్దునే పోతుందా అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రావద్దు, శుభ్రంగా వేరే వర్క్ చేసుకోండి. అర్థమైందండి? రిస్క్ ఈక్వల్ టు రివార్డ్. 1600 కూడా రిస్క్ చేయలేని పర్సన్ 1600కి ఏమొస్తుంది? నేను తక్కువ ఎక్కువ అని మాట్లాడట్లా, అది కూడా పెట్టలేని నెగిటివ్ మైండ్ లో ఉన్నప్పుడు దయచేసి ఇట్లా రావద్దు. ఇదేం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, ఇది బ్యాంక్ వెళ్ళి ప్రాసెసింగ్ ఫీజు కట్టినట్టేనమాట.
కాబట్టి ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ 4th మంత్ లోన్ లోకి వెళ్తా. మరి 4th లోన్ మీ కళ్ళ ముందే చూడండి, ఎంత 25,000 ఇస్తారు. 25,000 అంటే బై హ్యాండ్ 20,000 అంటే 20,000 ఇంటూ నాకు ఎన్ని ఐడీలు ఉన్నాయని చెప్పాను, 7. ఎంత అండి? 1,40,000. అవునా? 1,40,000 నాకు ఇచ్చి కంపెనీ ఎక్కడికి వెళ్తుంది? నేను కదా వెళ్తే పారిపోవాలి కట్టకుండా. కంపెనీ ఎక్కడికి వెళ్తుంది మేడం? రేపు పొద్దున్నే కంపెనీ వెళ్తే వెళ్ళిపోతే ఎవరికి నష్టం, ఉంటే ఎవరికి లాభం అనేది కూడా ఆలోచన విధానం లేకుండా కంపెనీని మాట్లాడగలుగుతున్నారంటే సబ్జెక్ట్ తెలియదని అర్థం, పూర్తిగా ఏమీ తెలియదని ఖచ్చితంగా అర్థం. ఇప్పుడు జనవరిలో, ఇప్పుడు నవంబర్ లో స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి రేపు 5th మంత్ లోన్ తీసుకుంటారు, 4th మంత్ లోన్ తీసుకుంటారు. మేము ఆల్రెడీ 3rd మంత్ లోన్ లో ఉన్నాం, ఇంకొకళ్ళు 2nd మంత్ లోన్ లో ఉన్నారు, ఇంకొకళ్ళు ఇప్పుడు స్టార్ట్ 1st మంత్ లోన్ లో ఉన్నారు. కాబట్టి మరి అందరికీ కూడా రన్ చేయగలుగుతుంది కదా కంపెనీ. కాబట్టి నిజం చెప్తున్నానండి, ఎక్సలెంట్ గా రన్ అవుతుంది కంపెనీ. కాబట్టి లక్షలు లక్షలు మనకి ఇచ్చి మనం కదా వెళ్ళిపోతాము. కంపెనీ మనం చూస్ చేసుకోవాలి, మనం కంపెనీలు కాదు చూస్ చేసుకోవాల్సింది. కాబట్టి నెగిటివ్ థాట్స్, భయాలు అవన్నీ తీసి పక్కన పెట్టేసి హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే మొన్న చాలా మంది కూడా లోన్స్ కట్టట్లేదు. కంపెనీకి ఎంత నష్టం అండి ఒకసారి చెప్పండి. కంపెనీ నిజంగా ఉన్నది అని అంటే మన వల్లే, ఎందుకంటే ఈడబ్ల్యూ కరెక్ట్ గా పే చేయడం ద్వారా కంపెనీ నిజంగా దివాళా తీసిన పరిస్థితి వచ్చినట్టు కూడా మన వల్ల, ఎందుకంటే ఇచ్చిన డబ్బులు కరెక్ట్ గా కట్టకపోవడం వల్ల. రెండు కూడా మన చేతుల్లోనే ఉంది. మరి కంపెనీ ఉంచుదామా లేదంటే పారిపోయిద్దామా మనం కట్టకుండా అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి కంపెనీ ఎటువైపు నుంచి చూసినా కూడా కంపెనీ నిజంగా దండం పెట్టాలి, అంత మంచి కంపెనీ వచ్చింది. కాబట్టి ఉండే కొంత లోన్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి, అందరికి కూడా ఇస్తున్నారు. మరి మీరు ఈ రోజు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మేమంతా 3 నెలల క్రితమే స్టార్ట్ అయ్యాం కాబట్టి కంపెనీ అమౌంట్ మా దగ్గర చాలా చాలా ఉంది. మా దగ్గర అంటే దేశం మొత్తం మీద, మరి మా ఇంట్లోనే 63,000 ఇచ్చింది కంపెనీ. మరి అలాంటి ఇల్లు ఎన్ని ఉన్నాయి? 6 లక్షల ఇల్లు ఉన్నాయి. 6 లక్షల మందిలో 1,00,000 మంది మాత్రం వినాలనుకున్నాం. 5 lakhs మాక్సిమం నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి స్టార్ట్ అయిపోయారు. అంటే 2nd మంత్ 3rd మంత్ లోన్ లో ఉంటారు కదా, మరి వాళ్ళు పెట్టింది వాళ్ళకి వచ్చేసింది కదా, ఇంకా ఎక్కువ అమౌంట్ వీళ్ళ దగ్గర ఉంది కదా. మరి ఒకసారి ఆలోచించండి, మాక్సిమం చాలా మంది 3 లక్షలు 4 లక్షలు ఎప్పుడో డిసెంబర్ లోనే స్టార్ట్ అయిపోయారు. సో కాకపోతే వర్క్ చేయలేదు, అట్లీస్ట్ లోన్ లో అన్న ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వర్క్ మూడ్ లోకి వచ్చి వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎటువైపు నుంచి చూసినా కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది, మన అమౌంట్ కంపెనీ దగ్గర ఉండట్లేదు. ఇంక ఇంతకన్నా ఎగ్జాంపుల్, ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకైతే మరి అట్లా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రావద్దు. అసలు మీరు ముందే ఎవరు రమ్మని చెప్పలేదు. ఒక అవకాశం వచ్చింది, ఒక జూమ్ మీటింగ్ వినండి. మనకు నచ్చిన తర్వాత మన ఫుల్ డెసిషన్ మన నిర్ణయంతోనే అనాలి. ఓకే అండి. 10 lakhs ఈ విధంగా 3,88,450 రూపాయలు మనకి 3,88,450 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. ఎవరైనా ఈడబ్ల్యూ మిస్ అయితే చక్కగా అప్డేట్స్ వస్తున్నాయి, కొత్త న్యూ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పెండింగ్ కూడా మనకి లోన్ లోనే 2 పెండింగ్ ఉన్నాయా, లోన్ వస్తారా అది అక్కడే క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఎవరైనా ఈడబ్ల్యూ మిస్ అయ్యారంటే ఖచ్చితంగా 10% పెనాల్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న లోన్స్ అప్పుడే మనము ఇట్లా చేస్తే రేపు పెద్ద లోన్స్ ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడుతుంది కదా కంపెనీ. కంప్లీట్ ఆల్ ఈడబ్ల్యూ లోన్ అండ్ గెట్ స్టార్ట్ 1 lakh పర్ మంత్ రాయల్టీ, నెక్స్ట్ 20 months టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇదంతా కూడా పూర్తి అవడానికి ముందు మీరు పెనాల్టీ లేకుండా కనుక ఈడబ్ల్యూ చూసుకుంటే అందులో ఒక రీజన్, ఖచ్చితంగా ఒక కండిషన్, ఎవరైతే ఒక్క పెండింగ్ పెనాల్టీ కూడా పడకుండా కడతారో వాళ్ళకి రాయల్టీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఏంటి అనేది మనకి మాక్సిమం 6th 7th ఆర్ 5th 6th లోన్ లోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. బుక్ పెన్ తీసుకొని మీ యొక్క ఇన్స్టాల్మెంట్ డేట్స్ అనేది రాసి పెట్టుకోండి, సరిపోతుంది. కంప్లీట్ ఆర్ఈడబ్ల్యూ అండ్ గెట్ స్టార్ట్ 1 lakh పర్ మంత్ రాయల్టీ, నెక్స్ట్ 20 months. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, ఇక్కడ నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుందండి. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 500 అంటే చాలా మంది ఒక ఐడి వేసి మేడం నాకు 500 రాలేదు అంటున్నారు. ఫస్ట్ 2 people మీద మనకి లోన్ వస్తుంది. ఏ బి ఫస్ట్ ఈ ఐడి యాక్టివేషన్ ఉంది, డౌన్ లైన్ లో ఉన్న ఐడీస్ యాక్టివేషన్ చేయొద్దు. డౌన్ లైన్ లో ఉన్నటువంటి ఐడీస్ యాక్టివేషన్ చేయొద్దు. తర్వాత ఇది యాక్టివేషన్ అయితే దీనికి లోన్ వస్తుంది. తర్వాత వచ్చేటువంటి వ్యక్తి ప్రతి ఐడీలు ఏముంటాయి, లెఫ్ట్ లింక్ రైట్ లింక్ 2 links ఉంటాయి. సో లెఫ్ట్ లింక్ రైట్ లింక్ 2 links ఉంటాయి. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చారంటే వీళ్ళిద్దరు వ్యక్తుల తర్వాత వచ్చేటువంటి ఏ వ్యక్తి అయినా లెఫ్ట్ ఐడి పడచ్చు, రైట్ పడచ్చు, ఏదైనా పడచ్చు. సో 3rd వ్యక్తి నుంచి మనకి 500 రూపీస్ వస్తుంది అని చెప్తున్నారు. థర్డ్ పర్సన్ నుంచి మనకి 500 రూపీస్ అనేది వస్తుంది. ఇది అనమాట డైరెక్ట్ ఇన్కమ్ అంటే. అదే విధంగా మనకి బైనరీ ఇన్కమ్ ఫస్ట్ రేషియో 1:2 2:1 అంటే ఫస్ట్ ఈ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత ఈ ఐడి యాక్టివేషన్ చేయాలి.
దీన్ని మనం 1:2 2:1 అంటే ఏంటంటే ఇక్కడ ఒక ఐడి యాక్టివేషన్ అయింది, ఇక్కడ ఒక ఐడి యాక్టివేషన్ అయింది. 1:1 దీన్ని మనం 1:1 గా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇతను లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ ఇంకో పర్సన్ కి ఐడి ఇచ్చారంటే దీన్ని 2:1 గా అంటారు. సరే లెఫ్ట్ సైడ్ లో ఉన్న పర్సన్ ఇవ్వలేదు, రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ ఒక ఐడి ఇచ్చారంటే దీన్ని 1:2 గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ 160 రావడానికి వాడు ఇచ్చేసిన ఆఫర్ అనమాట. తర్వాత అంతా కూడా మనకి లెఫ్ట్ రైట్ బిజినెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బిజినెస్ రైట్ సైడ్ బిజినెస్ మీదే మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా 1:1 అంటే లెఫ్ట్ 10 అయ్యాయి అంటే రైట్ 10 అవ్వాల. లెఫ్ట్ 100 అయ్యాయి రైట్ 80 అయ్యాయి అంటే ఈ 80 మ్యాచ్ అవుతాయి. 80 ఇంటూ 160 రూపీస్ అనేది పెయిర్ మ్యాచ్ అనమాట మనకి రావడం జరుగుతుంది. 80 ఇంటూ 160. అదే నెక్స్ట్ ఇక్కడ 180 అయ్యాయి అంటే ఇక్కడ 100 మ్యాచ్ అవుతాయి. ఏం లేదండి, లెఫ్ట్ రైట్ ఈ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెఫ్ట్ బిజినెస్ రైట్ బిజినెస్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. జస్ట్ 1600తో సింగిల్ ఐడి తీసుకుంటాం, మనం లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంతే సీక్రెట్. తర్వాత ఎంత వర్క్ చేస్తానో మనది ఇష్టం. 10% బైనరీ అనమాట, అంటే లెఫ్ట్ ఒక 1600 రైట్ ఒక 1600 ఇలా జరిగితే మనకి 10% అంటే 160 రూపీస్ పెయిర్ ఇన్కమ్ అనేది ఇక్కడ మ్యాచ్ అయితే పెయిర్ ఇన్కమ్ అనేది 160 అనేది రావడం జరుగుతుంది. క్యాపింగ్ ఒక ఐడి చాలండి, డైలీ సీలింగ్ 25,000 తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా లెఫ్ట్ లింక్ రైట్ లింక్ లెఫ్ట్ లింక్ రైట్ లింక్ ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే చాలు. లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేసుకుంటే డైలీ ఒక 156 లెఫ్ట్ 156 రైట్ 156 డైలీ మ్యాచ్ అయ్యాయి అంటే మీకు 25,000 వచ్చినట్టు. అంటే లెఫ్ట్ లో ఒక 156 ఐడీలు రైట్ లో ఒక 156 ఐడీలు డైలీ కనుక పడితే మనకి 25,000 క్యాపింగ్ వస్తుంది. అది డైరెక్ట్ ఇన్కమ్ బైనరీ ఇన్కమ్ అనేది కాదు. మనకి ఒక ఐడికి క్యాపింగ్ 25,000 రూపీస్ వరకు తీసుకోవచ్చు. రోజుకు ఒక 25,000 అంటే మామూలు విషయం అండి. ఒకసారి చెప్పండి, 7,50,000 వైట్ క్యాష్ తీసుకున్నట్టే కదా, అంతా కూడా ఎథికల్ గా చక్కగా టీమ్ మీద ఇన్కమ్ అనమాట అది. సో క్యాపింగ్ 25,000. అదేవిధంగా ఐడీస్ ఏ విధంగా వేసుకోవాలనంటే ఫస్ట్ ఒక ఐడి తీసుకోవచ్చు. జస్ట్ సింగిల్ ఐడి చాలండి, సింగిల్ ఐడికి వర్క్ చేసుకుంటే వెళ్ళిపోండి. జస్ట్ ఇక్కడ ఒక పర్సన్ బయట పర్సన్ కనుక వేసుకుంటేనే ఈ పర్సన్ ఎందుకు వస్తారు, ఈ పర్సన్ ఎందుకు వస్తారు, మీకు లోన్ ఇప్పించడానికి వస్తారా? రారు కదా, వీళ్ళ లోన్ కోసం వీళ్ళు వస్తారు, అవునండి. సో వీళ్ళిద్దరు రావడం వల్ల మీకు లోన్ వస్తుంది. మరి వీళ్ళకి ఏమొస్తుంది, డైలీ 8 రూపీస్. వీళ్ళు కూడా కింద ఒక 2 పీపుల్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్ గా వీళ్ళకి కూడా లోన్ వస్తుంది. మరి వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, మరి వాళ్ళ లోన్ కోసం కదా, ఎవరిద్దరిని వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న 1 కాస్త ఇక్కడ 2 అయింది, 2 కాస్త 4 అయింది, 4 కొంచెం 8 అవుతుంది. ఈ విధంగా మనకి 2 4 8 16 32 64 ఈ విధంగా డూప్లికేషన్ అనేది వెళ్తుంది. అదే మీరు ఒక పర్సన్ ని తెచ్చుకొని లేదు మేడం నేను నాన్ వర్క్ అసలు ఏమి వర్క్ చేయను అని అనుకుంటే అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ పర్సన్ నే P1 P2 వేస్తే ఇంక ఇక్కడతో స్టాప్, ఇంకా వర్క్ ఏం జరగదు. ఎందుకంటే జస్ట్ దీని లోన్ కంటిన్యూషన్ గా వెళ్ళిపోతుంది. ఇది నాన్ వర్క్ అనమాట. ఎంత నాన్ వర్క్ లో ఉన్నా అట్లీస్ట్ మీరు ఈ 2 బయట తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఎంతో కొంత డూప్లికేషన్ అనేది మీకు తెలియకుండానే అవుతుంది. లెఫ్ట్ టు రైటే కదా మీరు మేనేజ్ చేసుకునేది, ఆటోమేటిక్ గా 160 రూపీస్ పర్ డే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా చూసుకోండి. అట్లీస్ట్ మీకు తెలిసిన పీపుల్ ని చక్కగా లెఫ్ట్ రైట్ వేసుకుంటే సింగిల్ ఐడి బ్యాలెన్స్ చేసుకున్న రోజుకి 25,000 హ్యాపీగా తీసుకోవచ్చు. 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ప్రతి నెల తీసుకోవచ్చు. అదే ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది లీడర్కి మాత్రమేనండి. వర్క్ చేసుకోవడానికి సింగిల్ ఐడి తీసుకోవచ్చు. లేదు అని అంటే మేడం నాకు ఇంకా మంచి టీం ఉంది నేను డబల్ ఇన్కమ్ తీసుకుంటానంటే మేము కింద టీం పెరిగే కొంది కూడా మీకు బాధ్యత కూడా పెరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ లింక్ రైట్ లింక్, ఇక్కడ వర్క్ 1 2 3 4 లింక్స్ మెయింటైన్ చేసుకోవాలి. మరి 4 లింక్స్ అంటే ఈ 2 మేనేజ్ చేసుకోవడం వల్ల దీనికి ఇన్కమ్ వస్తుంది, ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల దీనికి ఇన్కమ్ వస్తుంది, ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల దీనికి ఇన్కమ్ వస్తుంది. అంటే ఇది మొత్తం బ్యాలెన్స్ చేసి దీనికి ఇన్కమ్ వస్తుంది. అంటే మీరు 4 లెగ్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇది ఒకటి. ఇంకా నేను బాగా పెద్ద లీడర్ మేడం నేను 7 ప్యాక్ మెయింటైన్ చేయగలను అని అనుకుంటే జస్ట్ P1 P2 వీళ్ళవే ఓన్ ఐడీస్, P4 P5 P6
ఇప్పుడు వర్క్ P3, P4, P5, P6 8 లెగ్స్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. మేము కూడా ఏ లెగ్ కూడా ఎంత పవర్ వెళ్ళిపోతుందో కూడా తెలియదు అనమాట. సో మేము చేసేది ఈ ప్రొసీజర్, కానీ చాలా కష్టం అనమాట. ఎంతో టీం ఉంటే అక్కడ వేయొచ్చు. టీం లేనప్పుడు ఇది చేస్తే ఏది కూడా మ్యాచ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి సింగిల్ ఐడి మెయింటైన్ చేసుకోవడం బెస్ట్. ఇంకొంచెం తెలియాలి కాబట్టి అన్ని చెప్పడమేనండి. జస్ట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ 2 చేయడం వల్ల దీనికి లోన్ వస్తుంది, ఈ 4 చేయడం వల్ల ఈ రెండింటికి లోన్లు వస్తాయి, ఈ కింద కూడా చేయడం వల్ల దీనికి 7 ఐడికి కూడా లోన్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకసారి మీరు స్పాన్సర్ తో కూర్చొని మీ యొక్క ఒపీనియన్ చెప్తే వాళ్ళు మీకు సింగిల్ స్ట్రక్చరా 7 3 ట్రై అనేది మీరు ట్రై చేసుకోండి. సో ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఒకటేనండి, 25,000 సింగిల్ ఐడికి తీసుకోవచ్చు. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఎవ్రీడే 25,000 ఇంటూ 30 days మీరే చూడండి, 7,50,000 అవుతుంది. సో ఇక్కడ సింపుల్ అండి, 1,600 తో జాయిన్ అవ్వాలి. లెఫ్ట్ ఒక 1,600, రైట్ ఒక 1,600 తో జాయిన్ చేయాలి. ఇంకింతే మన ప్లాన్. వీళ్ళు బయట వాళ్ళ మీద ఇంకా మన సంబంధం లేదు. ఇప్పుడు వరకు అదే చెప్పాను కదా. అంటే మనం ఇక్కడ పెట్టేటువంటి ఒక పెట్టుబడి అనుకుంటారో, ప్రాసెసింగ్ ఫీజు అనుకుంటారో ఎంత పెడతారు? 1,600 రూపాయలు మాత్రమే. కానీ ఎంత తీసుకోవచ్చు రోజుకి? కష్టపడితే 25,000 లైవ్ లో చూస్తున్నారు కదా తీసుకునే వాళ్ళని కూడా. సో 1,600తో 25,000 అంటే అసలు ఎక్కడ 1,600, ఎక్కడ 25,000? అంటే మీరు వర్క్ చేసుకునే నేచర్ ని బట్టే మీకు అది ఉంటుంది. చాలు 1,600తో మీరు డబల్ ట్రిపుల్ ఐడీలు ఏమి వేయద్దు. 1,600 ఎక్కడ, రోజుకు 25,000 ఎక్కడ, మీరే చెప్పండి. కాబట్టి మరి 25,000 తీసుకోవాలన్నప్పుడు మరి మీరు ఎంత వర్క్ చేసుకోవాలో చూసుకోండి ఒకసారి. సో ఈ విధంగా వర్క్ అనేది చేయొచ్చు. ఇలా వర్క్ అనేది చేసుకోవచ్చు, ఏమి ప్రాబ్లం లేదు. అలాగే నేను ఒకసారి సైట్ కూడా ఒకసారి చెప్తానండి, ఒకసారి ఓపెన్ చేసి. అలాగే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు గ్రూప్ లో వస్తున్న అప్డేట్స్ ఫాలో అవ్వండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఫాలో అవ్వండి. నేను అలాగే ఒకసారి నేను ఏదో సింగిల్ ఐడి మీకు ఓపెన్ చేస్తాను. జస్ట్ ఒక సింగిల్ ఐడి ఎవరో ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి. మీరు మాక్సిమం ప్లాన్ ఇదేనే కాదండి, ఏదైనా కూడా పీపుల్ కి వాస్తవాన్ని దగ్గరగా ఉంచడానికి ట్రై చేయండి. అంటే ఇదండి, ఇది ఇలా చేసుకోండి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేయండి, నేను ఇలా చేస్తున్నాను, మీరు ఇలా చేయండి, ఇది చెప్పేయాలి. అంతవరకే మనం. ఈ ఐడి ఇలా ఓపెన్ చేయాలండి. ఇక్కడ చూడండి మనకి పెండింగ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ నాకు ఇందులో పెండింగ్ లేదు. నేను పెండింగ్ ఉన్న ఐడి ఏదైనా ఉంటే ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం, మీకు న్యూ అప్డేట్ చెప్పాలి కదా. వేరే ఇంకేదైనా ఐడి ఉంది, అది ఓపెన్ చేస్తాను. ఇదిగోండి పెనాల్టీ చూసారా, కొత్త అప్డేట్ వచ్చింది. పెనాల్టీ ఇక్కడ క్లియర్ గా చూడండి. ఇలా పెనాల్టీ ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి. ఇది ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో ఇలా గనక ఒకే ఐడిలో, ఒకే లోన్ లో కనుక ఇలా పెనాల్టీలు, అది వెంటనే అవ్వచ్చు, లేదంటే అక్కడ ఇక్కడ అవ్వచ్చు. ఇంక ఉండే కొంత ఇంకా స్ట్రిక్ట్ రూల్ తీసుకురావచ్చు. 9 లోన్లో ఏ 2 పెనాల్టీలన్నా కూడా ఫిల్టర్ చేసేస్తాడు ఇంకా. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఆడేస్తున్నాడు కాబట్టి భయం ఆడుకుంటది. 1800 లోనే కట్టిన వాళ్ళు రేపు లక్షల లోన్ ఇస్తే ఎలా కడతారు అనేది వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఎవరు బతిలాడైతే మనకు చేరు కాబట్టి మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి. పెనాల్టీ ఒకే లోన్ లో 2 ఉన్నా, లేదు పక్క పక్కన 2 పెనాల్టీలు ఉన్నా కూడా తీసేస్తాడు. ఇంకా 9 లోన్లో 2 పెనాల్టీలు ఉన్నా కూడా ముందు చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తాడు. డబ్బు కదండి ఇది.
మనకే 1600 ఇంత క్వశ్చన్లు వేస్తున్నప్పుడు మరి 1,00,000 వేస్తున్నప్పుడు మరి ఇంకా క్వశ్చన్లు వేస్తాడు కదా, కామనే కదా. మన డబ్బు ఎలాగో మరి కంపెనీ డబ్బు కూడా అలాగే కదా. సో ఇదనమాట. ఇలా గనక మీరు 2 పెనాల్టీలు కనుక తీసుకొచ్చారంటే ఎప్పటికప్పుడు మీ ఐడి ఓపెన్ చేసుకోండి, ఇక్కడ పెనాల్టీలు చెక్ చేసుకోండి. ఇంకా నాకు రాదు అని అనుకుంటే ఇంకొకటి, లోన్ అయితే రాకపోవచ్చు కానీ వర్కింగ్ ఇన్కమ్ మామూలుగా బైనరీ మామూలే, అదే విధంగా డైరెక్ట్ ఇన్కమ్ ఇవన్నీ మామూలే. లోన్ రాదంత ఈ ఐడికి. ఐడి మరీ పోయిందని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. జస్ట్ ఐడిలో లోన్ అనేది రాదు. కానీ ఎంత మిస్టేక్ మీరే చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి 3 ఐడీలు వేసుకోవాలంటే మళ్ళీ 1800 నుంచి స్టార్ట్. మీ ఇష్టం అండి. ఎప్పటికప్పుడు నైట్ పడుకోబోయే ముందు ఒక్కసారి మీరు చెక్ చేసుకొని ఒకసారి లోన్లు అసలు బుక్ పెన్ మెయింటైన్ చేసుకోండి. ఎన్ని ఐడీలు ఉంటాయండి ఒక మనిషికి? మహా అయితే ఒక 10. మరీ ఎక్కువ వేసుకుంటే మరీ 7 లేదా 3 లేదా 2 లేదా 1, అది కూడా ఇంకా మనం చెక్ చేసుకోకపోతే ఇంకా మన ఇష్టం అనమాట. ఇంకా అది అసలు మనదే 100% మిస్టేక్. ఓకే అండి, వేరే వాళ్ళ ఐడి ఓపెన్ చేశాను అనమాట. అలాగే లింక్స్ చూడండి ఒకసారి. ఇక్కడ లింక్స్ ఇంకో 2 మిస్టేక్స్ కూడా జరుగుతున్నాయండి. చూడండి, ఇక్కడే లింక్ కనుక ఐడి ఇక్కడే ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఇదే లింక్ ఓపెన్ అవుతుంది. స్పాన్సర్ ఐడి ఇట్లా చూసిన తర్వాత మాత్రమే ఇక్కడ ఫిల్ చేయండి. అదే కనుక మీరు ఈ లింక్ కనుక క్లిక్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తే ఇంతకు ముందు ఎవరైనా చేసి ఉన్నారనుకోండి, ఆ లింక్ దే వస్తుంది మళ్ళీ ఇక్కడ. కాబట్టి డబల్ క్లిక్ చేసుకోండి మీరు. 1-2 సార్లు స్పాన్సర్, మీకు ఒకటే చెప్తున్నాను. స్పాన్సర్ ఎవరో ఇక్కడ చూసుకొని మరీ చేయండి. ఇక్కడ చూస్ చేయండి ఒకసారి సరిపోతుంది. ఇక్కడ స్పాన్సర్ ఎవరి లింక్ అనేది చూసి దయచేసి చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే నాకే మిస్టేక్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. నేను ఏదైతే తప్పులు చేస్తున్నానో మీకు అయ్యే చెప్తున్నాను అనమాట. అంటే త్వరగా చేసేస్తాం కదా, పైన ఉన్నది గమనించమన్నమాట. ఐడీస్ పడిపోతా ఉంటాయి. అదే ఇందులో కనుక డైరెక్ట్ గా ఐడిలో ఓపెన్ చేసాం అనుకోండి, అప్పుడు మిస్టేక్స్ జరగదు. ఎందుకంటే ఐడి ఓపెన్ అవుతుంది కాబట్టి. మళ్ళీ పడిన తర్వాత ఒక్కసారి మీరు డైరెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి పడిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనండి. ఓకే, ఇప్పుడు చాయిస్ ఐడి అంటే ఇక్కడ మీరు భయపడక్కర్లా, యూజర్ ఐడి అనమాట. యూజర్ ఐడి అంటే పలానా మాధవి అని అమ్మాయి వచ్చింది, ఐడి చేయమంటే మాధవి అనమాట. ఫుల్ నేమ్ మాధవి, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ మాధవి, ఫుల్ మెయిల్ ఐడి మాధవిది, సిటీ, పాస్వర్డ్ ఇది చేసేసి సైన్ అప్ చేసేయాలి. సైన్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు మాధవి 1 2 3 పెట్టాం అనుకోండి. సో ఫండ్ అనేది 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి మనకు వ్యాలెట్ లో వస్తుంది కదా ఫండ్. వ్యాలెట్ లో ఉన్న ఫండ్ని, ఒకవేళ వ్యాలెట్ లో కనుక ఫండ్ ఉంటే ఫండ్ వ్యాలెట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫండ్ వ్యాలెట్ లో ఉన్న దాంతోనే ఐడియాస్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఫండ్ ని ముందు ఫండ్ వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత యాక్టివేషన్కి వెళ్ళిపోయిన తర్వాత న్యూ యాక్టివేషన్కి వెళ్ళిపోయి ఇప్పుడు అతను చేసినటువంటి యూజర్ ఐడిని వెరిఫై చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనేది కనుక వ్యాలెట్ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేసేది. ఇవన్నీ స్మాల్ వీడియోస్ మీకు దొరుకుతున్నాయి, మేమంతా చేసి పెట్టాము. ఇక్కడ నేను త్వరగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఇదిగోండి, మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. 2 పెనాల్టీలు మిస్ అయితే రాదని. సో కంపెనీ క్లియర్ గానే ఉంది, మనమే క్లియర్ గా లేము. ఇక్కడ చూడండి, లింక్స్ అనేది వేరే వాళ్ళకి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, లింక్స్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేసి ఐడి క్రియేట్ చేయడం నేర్పించండి. రిజిస్ట్రేషన్ చేసేసి యాక్టివేషన్ చేయడం వరకు నేర్పించేసి చాలా 2 minutes కూడా అయిపోతుంది. అదే విధంగా కొంతమంది ఇంకా అడుగుతున్నారు, మేడం ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 64,440 ఉంటే మరి అది ఎలా డ్రా చేసుకోవాలని అడుగుతున్నారు. అసలు ఇన్కమ్ అంటే ఏంటి? మనకి ఏఐడి ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్, అదే కదా వ్యాలెట్ లోకి వచ్చేది. వ్యాలెట్ లోకి ఏమొస్తాయి? లోను వస్తుంది, చేసిన ఇన్కమ్ 2 వస్తుంది. ఈ ఇన్కమ్ అనేది ఏంటి? అది విత్ పేఅవుట్ పెట్టడానికి చూస్తారంట. అదే కదా మనకు పేఅవుట్, అదే వ్యాలెట్ లోకి వస్తుంది. పాపం తెలియదు కదా చాలా మందికి. సో నెక్స్ట్ వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్ అంటే ఈ ఐడి ద్వారా ఎంత తీసుకున్నారు అనేది మనకు గుర్తు చేస్తుంది, షో చేస్తుంది. అందులో ఉన్న అమౌంట్ మనకు వ్యాలెట్ లో వస్తుంది, వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ మనం వాడుతున్నాం. అదే విధంగా మన డైరెక్ట్స్ దయచేసి ఇక్కడ డైరెక్ట్ చెక్ చేసుకోండి. అక్కడ ఐడి లెఫ్ట్ పడిందా రైట్ పడిందా, ఒక్కోసారి లెఫ్ట్ రైట్ మ్యాచ్ ఇదవుతూ ఉంటాయి. సో ఈ విధంగా లెఫ్ట్ రైట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఐడీస్ అనేది యాక్టివేషన్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా ఎవ్రీ లోన్ కూడా మీరు డీటెయిల్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, క్లిక్ టు డిస్బర్స్ ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ మీరు అసలు బ్లూ కలర్ ని గ్రీన్ చేయాలా. ఇంకా మీరు ఒక అతనికి మొన్న అయిపోయింది లోను, కానీ ఒక 10 days పట్టించుకోలేదంట, అటంతట అదే వస్తుంది అనుకున్నారంట. క్లిక్ ఫస్ట్ ఐడి చేసిన వెంటనే మీరు మీ డౌన్ లైన్ చేసి ఇవ్వండి. అదేవిధంగా ఇది నేర్పించండి. క్లిక్ టు డిస్బర్స్ ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది, బ్లూని గ్రీన్ చేయాలా, బ్లూ కన్వర్ట్ టు గ్రీన్, అంతే. క్లిక్ టు డిస్బర్స్ ఆప్షన్ మిస్ అవ్వద్దు.
ఇంకా ఫండ్ వ్యాలెట్, ఇవన్నీ కూడా మనం ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేసాం, ఎవరికి చేసాం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఉంటాయండి. మీరు ఇవన్నీ కూడా ఏ నిమిషాన్ని ఎవరికి వెళ్ళింది, ఫండ్ ఎంత వెళ్ళింది, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకు క్లియర్ గా ఉంటాయి. ఒకసారి చూడండి క్లియర్ గా ఇవన్నీ కూడా ఎంత వెళ్ళిపోయింది, ఇదంతా కూడా మనకి ఇక్కడ క్రెడిట్ లో చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చూడాలి, ఫండ్. అలాగే యార్డ్ ఫండ్ యూఎస్డిటీ క్రిప్టో, ఇది కూడా వస్తుందండి, కొత్త ఆప్షన్ వస్తుంది. సో యార్డ్ ఫండ్ ఐఎన్ఆర్ నుంచి మనము ఎలా క్రిప్టో డాలర్స్ ఉంటే ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోస్ మేము మాక్సిమం ఈ వీక్ లో చేసి పంపిస్తాము, చూడొచ్చు. ఇది కూడా అంటే ఎవరైనా క్రిప్టో టచ్ ఉన్నారు కూడా ఇది చేయొచ్చు. అదేవిధంగా ఫండ్ యార్డ్ ఫండ్ క్యూఆర్ యూపీఐ, ఇది కూడా వర్క్ అవుతుంది. కానీ మాక్సిమం మీరు మీ స్పాన్సర్ ఫస్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ పార్టీ అకౌంట్ కదా కొంచెం వర్క్ జరుగుతూ ఉంది, కొంతమందికి కూడా యాడ్ అవుతుంది, నో ప్రాబ్లం. గో టు యూపీఐ ఆప్షన్ కి వెళ్ళి ఫోన్ పేకి వెళ్ళి సేమ్ మీరు అన్నిట్లో ఎలా చేస్తారో అదే విధంగా అండి. సో ఈ విధంగా అన్నమాట. సో ఇలా చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ చూసారా, ఇక్కడ వెరిఫై యువర్ అకౌంట్ ఏదన్నా ఇందులో చేసినప్పుడు ఏదన్నా ఆగిందని అంటే కనుక మీరు 24 hours టు 7 days వర్కింగ్ డేస్ లో మనకు వస్తుంది మినిమం. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చదివితే సరిపోతుంది. అందరూ ఎడ్యుకేటెడ్ 24 గంటల మొబైల్ ఉంటుంది కాబట్టి చేతిలో మనకు కొంచెం చూస్తే తెలిసిపోతుంది మినిమం ఎంత, మాక్సిమం ఎంత, ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. అదేవిధంగా ఫండ్ యాక్టివేషన్, యాడ్ న్యూ మెంబర్, ఫండ్, అదేవిధంగా మాన్యువల్ గా ఎలా చేయాలి, అదేవిధంగా బ్యాంక్ చూడండి, అకౌంట్, ఇవన్నీ స్మాల్ వీడియోస్ మేము చేసి పెడుతున్నామండి. బ్యాంక్ ఎలా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి, ఫండ్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఐడీస్ యాక్టివేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా ఒకరి నుంచి ఒకరికి ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి సేవ్ అకౌంట్ కొట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ విత్డ్రా, ఏ విధంగా విత్డ్రా చేయాలి అని స్మాల్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు క్లియర్ గా చూడండి. అదేవిధంగా లోన్, అలాగే ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చెప్తాను ఇప్పుడు ఇది అయిన తర్వాత. లోన్ హిస్టరీ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. మీకు చెప్పాను కదా క్లిక్ టు డిస్బర్స్ ఆప్షన్ చేయమని చెప్పేసి. అదే విధంగా ఇక్కడ లోన్, ఇవన్నీ మీరు చూస్తే వెళ్ళండి, ఎవరైనా నేర్పక్కర్లేదు, ఐడి చూస్తే అర్థమైపోద్ది. ఇక్కడ కొత్త అప్డేట్ వచ్చింది, ఒకసారి చూసారా. పెనాల్టీ కూడా ఎంత పే చేస్తాం అనేది, పెనాల్టీ అనేది ఆప్షన్ ఇప్పుడు క్లియర్ గా వచ్చింది, మీరు క్లియర్ గా చూడండి. ఈ ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ ఆప్షన్ మొన్నటి వరకు లేదు, ఇప్పుడు క్లియర్ గా వచ్చింది ఈ ఆప్షన్ వచ్చింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి, మీకు ఎవరు చెప్పక్కర్లా, మీ ఐడి ఓపెన్ చేసి చూసుకోండి. ఇప్పటి వరకు ఎన్ని పెనాల్టీలు కట్టలేదు ఈవిడ భవానీ గారు, ఈవిడ ఒక 2 పెనాల్టీస్, అంటే ఎన్నో లోన్ లో కూడా ఎంత పెనాల్టీ కట్టారో కూడా క్లియర్ గా కనపడుతుంది చూడండి. కాబట్టి ఆసమ్ అండి, సైట్ మాత్రం ఎక్సలెంట్. అదేవిధంగా లోను, అదేవిధంగా సెట్టింగ్, ప్రొఫైల్, యాడ్ బ్యాంక్, కేవైసీ, చేంజ్ పాస్వర్డ్, ఒకసారి చేంజ్ పాస్వర్డ్ చూడండి. ఒకసారి కరెంట్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు ఆవిడ ప్రెసెంట్ పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ అనమాట. అదేవిధంగా న్యూ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో, సేవ్ చేంజెస్ చేసేస్తే మీకు పాస్వర్డ్. అదేవిధంగా ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఫర్గెట్ పాస్వర్డ్ చేసేసే వీడియోస్ ఉన్నాయండి, స్మాల్ వీడియోస్. మీరు ఒకసారి మీ స్పాన్సర్ని అడగండి, అన్ని కూడా క్లియర్ గా చెప్తారు. సపోర్ట్, మనకి ఏదన్నా ఫ్యూచర్ లో న్యూ టికెట్ రైజ్ చేసి మనకి ఏదన్నా మెయిల్ తప్పుపడినా, ఫోన్ నెంబర్ తప్పుపడినా, ఇవన్నీ కూడా క్రియేట్ న్యూ టికెట్ ఇలా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా. నెట్వర్క్, ట్రీకి వెళ్ళండి. మీరు ట్రీ చూసి దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏంటండి మేము వరుసగా 3 చేసాం కదా, మాకు వేరే వాళ్ళు వచ్చి పడ్డారేంటి, అది ట్రీ అండి, అందరూ కూడా వస్తారు. ట్రీలో మీరు, మీ పైన వాళ్ళు అందరూ కూడా వస్తారనమాట. అదే మీరు 11,200 పెట్టి ఒక్కసారి 7 బ్యాగ్ తీసుకుంటే వరుసగా ఇదిగో ఇలా చూపించిన విధంగా ఉంటుంది. అదే విధంగా చాలా మంది ఫండ్ ఫోన్ చేశారు, మేడం ఒక ఐడి నుంచి ఇంకొక ఐడికి వెళ్ళడం లేదు ఫండ్, అది వరకు ఇది అయ్యేది. వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ మీద పెడతారండి, ఏది చేసినా కంపెనీ అది ఏదన్నా ఒక ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వర్క్ జరగడం కదా కావాలి. కాబట్టి ఏది పెట్టినా ఒక రూల్, అంటే మనం మన డౌన్ లైన్ పంపించవచ్చు. ఇక్కడ చెప్తాను, మీరు క్లియర్ గా చూడండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే, భవానీ 8 అన్న ఐడి భవానీ 9 కింద, భవానీ 10 కింద, 12 కింద, 13 కింద, 14 కింద, 15 కింద, అదే విధంగా వీటి కింద ఇంక ఎన్ని ఐడీలు ఉన్నా కూడా అన్నిటికీ కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు, రైట్. భవానీ 8 కి ఉన్నది, అర్థమైందండి.
ఈ పాయింట్ అర్థమైంది కదా. ఈ మెయిన్ ఐడి నుంచి మనము అన్ని ఐడీలు పంపొచ్చు. అంటే మన డౌన్ లైన్ లో ఎవరైతే మన స్థావరంలో ఉన్నారో మన కింగ్డమ్ లో అందరికి పంపించవచ్చు. ఈవిడ వీళ్ళకి 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 అందరికి షేర్ చేయొచ్చు. ఈ పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇలా 7 ప్యాక్ ఐడి వేసుకున్న వాళ్ళు మరి అన్ని కలిపి ఒక ఐడికి తెచ్చుకోవాలి కదా మేడం. మరి మాకు ఎలా తెచ్చుకోవాలి అనే డౌట్ ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈ ఆప్షన్ కూడా ఇచ్చాడండి. భవానీ 12 లో ఉన్నటువంటి ఫండ్ ఉంటుంది కదా, 12 ని 19 ని తెచ్చుకోవచ్చు. 19 నుంచి అంటే పైకి ఒక లైన్ స్టెప్ వెళ్తుంది. అదే విధంగా భవానీ 12 నుంచి 13 కి 9 కి ఫండ్ వెళ్తుంది. 9 నుంచి 8 కి ఫండ్ వెళ్తుంది. అదేవిధంగా 13 నుంచి 9 కి ఫండ్ వెళ్తుంది. అదేవిధంగా 9 నుంచి 8 కి ఫండ్ వెళ్తుంది. కానీ 13 నుంచి 8 కి ఫండ్ వెళ్ళదు. అర్థమైందండి. అంటే ఇండైరెక్ట్ లైన్, అంటే దీని డైరెక్ట్ లైన్ పై పంపొచ్చు. భవానీ 9 అనుకోండి, వాటి కింద లైన్లకు అన్ని పంపించవచ్చు. భవానీ 8 అన్నిటికి పంపించవచ్చు. కానీ ఇండైరెక్ట్ లైన్కి వెళ్ళదు. భవానీ 13 నుంచి 9 కి మన 7 8 మళ్ళీ చెప్తాను, క్లియర్ గా చెప్తాను వినండి. భవానీ 8 అనేది అందరికి పంపించవచ్చు. అదేవిధంగా భవానీ 9 వాళ్ళ డౌన్ లైన్ అందరికి పంపించవచ్చు. భవానీ 10 వాళ్ళ లైన్ అందరికి పంపించవచ్చు. 12 వాళ్ళ డౌన్ లైన్ ఎవరంటారో వాళ్ళందరికి పంపించవచ్చు. వీళ్ళందరూ వాళ్ళ డౌన్ లైన్ అందరికి కూడా పంపించే రైట్ ఉంది. అర్థమైందండి. కాకపోతే ఇప్పుడు మనం 7 ప్యాక్ వేసుకున్న వాళ్ళము ఒక స్టెప్ పైకి కూడా పంపించవచ్చు. అంటే 12 లో ఉన్నటువంటిది 9 కి పంపొచ్చు. అప్పుడు 12 లో ఉన్నది మళ్ళీ 9 లో వచ్చి ఉంటది కదా, వాళ్ళకి కూడా ఇన్కమ్ 9 లో ఇన్కమ్ ఆటోమేటిక్ గా భవానీ 12 కలిపిన ఇన్కమ్ ఉంటది కదా, అవి భవానీ 8 కి పంపవచ్చు. 13 లో వచ్చిన ఇన్కమ్ ఉంటది కదా, 9 కి పంపొచ్చు. 9 లో వచ్చిన ఇన్కమ్ ఇప్పుడు ఆల్రెడీ 13 లో వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఇవి రెండు కలిపి 8 కి పంపొచ్చు. అదేవిధంగా 14 లో వచ్చిన ఇన్కమ్ 10 కి పంపొచ్చు. 14 8 కి పంపలేదు, కానీ 14 10 కి పంపొచ్చు. 15 10 కి పంపొచ్చు. అదేవిధంగా 10 లో మొత్తం కలిపి 8 కి పంపొచ్చు. ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మొత్తం కూడా 8 లో పెట్టుకోవచ్చు. 7 ప్యాక్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇది ఇటు వెళ్ళదు, ఇది ఇటు వెళ్ళదు, ఇది ఇటు వెళ్ళదు, ఇది ఇటు వెళ్ళదు. 8 నుంచి 10 కి చేయలేం, 13 నుంచి 14 కి ఇట్లా చేయలేం. అర్థమైందంటే మీకు, అది మ్యాటర్. ఇక్కడ నుంచి అన్ని లైన్స్ కూడా వెళ్తుంది, అన్ని లైన్స్ కి వెళ్తుంది. మరి మనం ఇక్కడ తెచ్చుకోవడమే కదా మనకు కావాల్సింది. మనము పక్క టీం వాళ్ళకి ఇవ్వలేము, అంతే తప్ప మన డౌన్ లైన్ నుంచి మనం తెచ్చుకునే అవకాశం అయితే ఉంది కదండి. మన 7 ప్యాక్ ఏ 7 ప్యాక్ ఇప్పుడు మనం అదే కదా చేయాలి. మనం మన డౌన్ లైన్ కి పంపుతాం, మన అప్లైనర్ తో పని లేదు కదా మనకి. మన అప్లైనర్ కన్నా ఒక స్టెప్ పంపించవచ్చు కదా మనము. కాబట్టి మన పని అంతా ఎక్కడ ఉంటుంది, డౌన్ లైన్ ఉంటుంది. మనకి ఎక్కడ ఉంటుంది టీమ్, ఇవి ఐడీల్లో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఏదో ఒక అవకాశం ఇచ్చారు కదా, కాబట్టి ఈ విధంగా మనం తెచ్చుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు చెప్పాను, నాకైతే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఐడి అనుకోండి, నేనేం చేస్తానంటే డైలీ 12 నుంచి 9 తీసుకొస్తున్నా, 13 నుంచి 9 తీసుకొస్తున్నా, 9 నుంచి 8 తీసుకొస్తున్నా, 9 నుంచి 8 తీసుకొస్తున్నా, 13 నుంచి 10, 15 నుంచి ఇక్కడ మార్నింగ్ ఒక 5 మినిట్స్ దీనికి కేటాయిస్తున్నాను. మొత్తం 8 తీసుకొస్తున్నా. ఎవరు అడిగితే వాళ్ళందరికీ కూడా పంపించేస్తున్నా. ఇంకా నాకు కావాలనుకోండి కంపెనీ నుంచి కొనుక్కుంటున్నా, మొత్తం నా దగ్గర పెట్టుకుని టీంకి అయితే ఇస్తున్నాను. ఇది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇందులో పెద్ద హడావిడి చేసి భయపడాల్సింది లేదు. మీరు మీ పక్కన సైడ్ లైన్స్ కి ఇవ్వలేరు, కానీ మొత్తం మెయిన్ ఐడి తెచ్చుకొని పెట్టుకోండి ముందు. ఎవరికి వాళ్ళు మెయిన్ ఐడి తెచ్చుకుంటే సరిపోతుంది కదా, ప్రాబ్లం ఏముంటుంది. అందరు కలిపి మెయిన్ ఐడి తెచ్చుకోండి. ఎవరు మెయిన్ ఐడి వాళ్ళ నుంచి డౌన్ లైన్ పంపుకోవడానికి కదా, ఎవరు టీం కోసం వాళ్ళే కదా పడే ప్రాబ్లం ఫేస్ చేసేది. సో ఇదండి కొత్త అప్డేట్ అయితే ఇది. పెనాల్టీలో ఒకసారి చూసుకోండి, ఈడబ్ల్యూ అనేది మిస్ అవ్వద్దు, చూసుకోండి. మాక్సిమం చిన్న చిన్న వర్క్స్ ఇక్కడ మనం చెప్పలేం కాబట్టి ఏదన్నా వీక్ లో 1 టైం మార్నింగ్ టైం కూడా లీడర్స్ అందరికి పెట్టడానికి మేము ట్రై చేస్తాము. సో ఇదండి అప్డేట్. ఇది మీకు ఏ విధంగా అర్థమైంది అనేది ఒకసారి కామెంట్స్ లో ఒకసారి చెప్పండి. మీకు ఇంకేదైనా అప్డేట్స్ కావాలేమో నేను చెప్తాను, చేస్తానండి. ఇదండి అప్డేట్. ఈ విధంగా మీరు చూడొచ్చు. సో 9:06 అయింది. సో ఒక్క 2 మెంబర్స్ తో మాట్లాడి క్లోజ్ చేసేద్దామండి. ఎవరైతే సెకండ్ లోన్ అంటే కొత్త పీపుల్ కి మనకి డౌట్స్ తప్ప ఏముండదు కదా, తెలియదు కదా వాళ్ళకి. కొత్తగా ఆల్రెడీ జర్నీలో ఉన్నవాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేసి ఒక 2 పీపుల్ అంతే.
సార్ జ్యోతిబాబు గారు మీకు ఒకసారి అన్మ్యూట్ ఇచ్చాను చూడండి సార్. అమ్మా నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ప్రారంభం నుంచి చివరి వరకు ఎవరైతే విన్నారో వాళ్ళకి ఏ డౌట్స్ రావు, ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది చాలా క్లియర్ పిక్చర్ చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అందరి తరపున. అమ్మా మీకు మరియు ప్రశాంత్ సార్ కూడా, ఎందుకంటే ఎంతో అచీవ్మెంట్ లో ఉన్నప్పటికీ కూడా టీం కోసం అహోరాత్రులు పనిచేస్తున్నారు. మీరు రియల్ గ్రేట్ అమ్మా. భగవంతుడి ఆశీస్సులు మీకు తప్పనిసరిగా ఉంటాయి. సార్ నేను జస్ట్ 2 minutes మాట్లాడతాను, దయచేసి జూమ్ లో ఉన్న అందరూ వినండి. నా పేరు జ్యోతిబాబు అండి. నేను యాక్చువల్గా ఒక కంపెనీ ఎండీని కూడా, 7 రాష్ట్రాల్లో బిజినెస్ ఉన్న వ్యక్తిని. నా సొంత వ్యాపారాలు అయ్యి అయితే నాకు స్పాట్ లోన్ అనేది జనవరి 17వ తారీఖున రావటం, నాకు నచ్చటం, నేను ఇన్వాల్వ్ అవటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్రాక్సిమేట్ గా 66 రోజులు అయిందండి. 1,90,000 తీసుకున్నాను. నేను ట్రైపాడ్ వేసుకున్నాను, అంటే 3 ఐడీలు వేసుకున్నాను. కింద 4గురిని ఇన్వాల్వ్ చేశాను. నాకు 3 లోన్లు ఎలిజిబుల్ అయ్యాను. 3 పర్ఫెక్ట్ గా, ఒక లోన్ కూడా పెనాల్టీ లేకుండా కట్టుకుంటా వస్తున్నాను. నాకు 3 బోనస్లు వచ్చాయి. 450, 450, 450 మూడింటికి. దాంతో పాటుగా 4,000, 4,000, 4,000 లోన్లు వచ్చాయి. అంటే 5,000, 5,000 డిస్ప్లే అయినా గవర్నర్ మేడం గారు చెప్పినట్టుగా మనకి నెట్ వచ్చేటప్పటికి 4,000, 4,000, 4,000 వస్తే 3, 4, 12,000 లోన్ వచ్చింది. అలాగే 1,350 క్యాష్ బ్యాక్ వచ్చింది. దాన్ని నేను బోనస్ అని చెప్తాను నా టీం అందరికి, అంటే ఎక్స్ట్రా వచ్చేది. అయితే దీంతో పాటు నేను అప్పుడే 5 వారాలు కట్టేశాను కూడా. ఇంకొక 3 వారాలు కట్టుకుంటే 3వ లోన్లో కూడా వెళ్ళిపోతాను. చాలా జాగ్రత్తగా దయచేసి గమనించండి. ఇక్కడ మనం సింపుల్ గా చెప్తున్నాను. గవర్నర్ మేడం గారు చెప్పారు, ఆయన నా యాజ్ ఎండీగా నా ఒపీనియన్ చెప్తున్నాను. బయట మనం ఏ లోన్ తీసుకున్నా ప్రాసెసింగ్ ఫీజు కడుతున్నాం. దయచేసి ఈ పదం గుర్తుపెట్టుకోండి. మనది లోన్ బేస్డ్ కాన్సెప్ట్ అండి. మనది ఇండియాలో ఫస్ట్ టైం అండి. బయట అసలు పోల్చడానికి లేదు ఈ కంపెనీని. గతంలో అది పోయింది, ఇది పోయింది, ఇది ఇలాగా అలాగే అన్న వాళ్ళకి ఒకటే చెప్పండి. అసలు కంపేర్ చేయడానికి లేనప్పుడు దాన్ని ఎలా పోలుస్తారు మనం? ఇండియాలో ఫస్ట్ టైం ఇది. బయట ప్రాసెసింగ్ ఫీజు కట్టి మనం ఏ లోన్ అయినా తీసుకోవాలి. పర్సనల్ లోన్ అయినా, కార్ లోన్ అయినా, హౌసింగ్ లోన్, వాట్ ఎవర్ ఏదైనా. కానీ అక్కడ బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మనకి ఆ ప్రాసెసింగ్ ఫీజులో 1 రూపాయి తిరిగి రాదు మనకి. ఆఖరి కాఫీ కూడా ఎవరు ఒకసారి. కానీ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు మనం 1,600 పే చేస్తున్నామండి. చాలా విచిత్రమైన కాన్సెప్ట్ ఇది, వినూత్నమైన కాన్సెప్ట్. ఇంకా దీన్ని ఎటువంటి అనుమానించకండి, ధైర్యంగా రండి. ఇందులో అసలు కంపెనీ 100% ఉంటది. నేను చాలా డీప్ గా స్టడీ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు ఉంటది అనేది మీకు క్లారిటీ చెప్తున్నాను. ఇక్కడ మనం ప్రాసెసింగ్ ఫీజు కడతాం వాళ్ళకి 1,600. ఒక ఐడియాగా కంపెనీ చెప్పింది, సరే మనకు నచ్చితే, నాకు నచ్చింది, 3 ఐడియాలు వేసుకున్నాను, వేరే విషయం. అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజు చాలా వినూత్నమైన విషయం ఏంటంటే, బయట మనం బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ లో ప్రాసెసింగ్ ఫీజు కడితే మనకు 9 పైసలు వెనక్కి ఎవరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాసెసింగ్ ఫీజు అమౌంట్ ఆశ్చర్యంగా ఉంటుంది అందరికి. ప్రజెంట్ కంపెనీ దగ్గర 100 కోట్ల కలెక్షన్ వచ్చిందండి. ఎలాగంటారేమో 6 lakhs ప్లస్ ఐటీస్ వచ్చినాయండి. భారతదేశ చరిత్రలో ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కి 4 నెలల 23 రోజుల్లో, అంటే నవంబర్ 1వ తారీఖున స్టార్ట్ అయింది వర్కింగ్ ఇది. అంటే ఇది 5వ నెల. కరెక్ట్ గా చెప్పాలంటే 4 నెలల 23 రోజులు అయింది. 6 లక్షల ప్లస్ ఐడీస్, 100 కోట్ల కలెక్షన్ వచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు వచ్చింది ఇక్కడ. ఈ ప్రాసెసింగ్ ఫీజులో 10% తీసుకున్నా వాళ్ళకి 10 crores మిగిలింది 5 నెలల్లో. మనకి 90 crores ఉంది. అందులో మనకి కమిషన్ ఇవ్వడానికి, నాకు ఇచ్చిన కమిషన్ 1,90,000 ప్లస్ కమిషన్ ఇవ్వడానికి, లోన్స్ ఇవ్వడానికి, క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి వాళ్ళకి ఏ అభ్యంతరం లేదు, ఏ ఇబ్బంది లేదు. అయితే పెద్ద లోన్స్ వచ్చేటప్పటికి గవర్నర్ మేడం గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా చెప్పారు కాన్సెప్ట్. ఇంత క్లియర్ గా చెప్పాక కూడా అర్థం అవ్వదు, మనం చేయగలిగింది ఏమి లేదు. ఈ ఏదైతే పెద్ద లోన్లు వచ్చేటప్పటికి వాడు ఫండింగ్ ఉంటుందండి. మళ్ళీ ఎందుకుంటది చాలా జాగ్రత్తగా వినండి. 6 లక్షల ఐడియాలు ఉన్నాయి కదా, మ్యాన్ పవర్ వచ్చి కనీసం 2 లక్షలు ఉంటారండి. మ్యాన్ పవర్ గుర్తుపెట్టుకోండి. ఐడీస్ వేరు, మ్యాన్ పవర్ వేరు. అంటే ఒక్కొక్క మనిషి 2 ఐడీలు, 3 ఐడీలు, ఒకసారి 7 ఐడీలు కూడా వేసారు కదండి. అలా చూసుకుంటే మ్యాన్ పవర్ యావరేజ్ 2 లక్షలు ఉన్నా, మేడం గారు చెప్పినట్టుకి 2 లక్షల్లో ఒక 50,000 మంది క్రెడిట్ కార్డులు తీసుకున్నా, లేదా ఒక 5,000 మంది కార్ లోన్స్ తీసుకున్నా, ఒక 5,000 మంది ఒక హౌసింగ్ లోన్స్ తీసుకున్నా, ఇలా చూసుకుంటే దీని మీద విపరీతమైన ఇన్కమ్ ఉండాలి. అంటే ఈ డేటా అంటే మ్యాన్ పవర్ మీద వాళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ ఉందండి. ఇటేమో 10% మిగులుతుంది ఈ టీమ్ డెవలప్మెంట్ మీద, మళ్ళీ టీమ్ డెవలప్మెంట్ మీద ఇన్కమ్ ఉంది. ఇన్ని రకాల ఇన్కమ్లు ఉన్నప్పుడు కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈ థాట్ ఆలోచించండి దయచేసి.
కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోదు. కంపెనీ అలాగే ఉంటుంది. మన వర్కింగ్ స్టైల్ బట్టి మన సక్సెస్ ఉంది. ఇంకా నేను చాలా చేయవలసింది ఉంది. నేను ఇప్పటివరకు 66 రోజుల్లో 1,90,000 అంటే మేడం గారితో, గవర్నర్ ప్రశాంత్ గారితో, సార్తో పోల్చుకుంటే చాలా తక్కువ నేను సంపాదించింది. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఫైనల్ గా ముగిస్తున్నాను, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, స్థిరమైన మనసుతో పనిచేయండి. ఇప్పుడు ఒక సిద్ధాంత్ గారు, మనకే పొలం ఉంది, ఒక సిద్ధాంత్ గారు అదిగో ఈశాన్య మూలలో బోర్ వేయండి అన్నారు. ఒక 100 అడుగులు బోరు 100 అడుగులు ఒక చోట వేస్తామా? 4 మూలలో 4 పాతికలు వేసి సిద్ధాంతి గారు నేను 100 అడుగులు వేసానని చెప్తామా? 100 అడుగులు ఒక చోట వేయాలి. అలాగే స్పాట్ లోన్ లో ఇక్కడే బోర్ వేయండి. మళ్ళీ ఇది కాదని అది, అది కాదని ఇది, అలా బోర్లు వేసుకుంటూ పోతున్నారు జనం. అందుకే నెట్వర్క్ లో సక్సెస్ కాలేకపోతున్నారు చాలా మంది. ఒక చోట చేయండి బోరు. ఎందుకు? ఇక్కడ సక్సెస్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మేనేజ్మెంట్ పర్ఫెక్ట్, అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. అన్ని ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎందుకని ఎత్తుకోవటం? అలా కూడా డబ్బులు తింటున్నారు. అలా డబ్బులు తిని ఏం చేస్తారు? అబ్బాయి నెట్వర్క్ అంటేనే ఇలాగ అయిపోయింది అంటారు. తప్పులు ఎవరే? మనయే. దయచేసి గమనించండి, టైం లేదు కనుక నేను ముగిస్తున్నా. దయచేసి హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, ఫైనల్ గా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా చేయండి. రెండోది ఫైనల్ నా సక్సెస్ చెప్పమంటారు మీకు? ఓన్లీ జూమ్ మీటింగ్స్. ఓన్లీ జూమ్ మీటింగ్స్. మేడం గారు జూమ్ మీటింగ్ కి, గవర్నర్ ప్రశాంత్ గారు జూమ్ మీటింగ్స్ నేను 100% కాన్సన్ట్రేషన్ గా తీసుకొస్తాను. చాలా కమిట్మెంట్ తో చేస్తాను. ఇంకా సాధించవలసింది చాలా ఉంది, నేను సాధిస్తాను. కానీ జూమ్ మీటింగ్స్ ప్రధానం. జూమ్ మీటింగ్స్ ఆయుధం. మన స్పాట్ లోనని యుద్ధ భూమిలో ఉన్నామండి. యుద్ధ భూమిలో మనం సక్సెస్ అవ్వాలంటే ఆయుధాలు వాడుకోవాలి. ఈ ఆయుధాల్లో ప్రధానమైన ఆయుధం ఏంటంటే జూమ్ మీటింగ్స్. జూమ్ మీటింగ్స్ కనీసం ఒక్కరు కూడా తీసుకురాని వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ లో ఉంటారు. తీసుకురండి, నేను కామెంట్ చేయట్లేదు. దయచేసి జూమ్ మీటింగ్ లో తీసుకురండి. సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి. జూమ్ మీటింగ్ లో తీసుకొచ్చి వాళ్ళకి అన్ని నేర్పించండి. ఇలాగ అద్భుతంగా చెప్పి మేడం గారు, ప్రశాంత్ సార్ ఉన్నారుగా, దాన్ని ఉపయోగించుకుంటే సక్సెస్ అయిపోతాం కదండి. లిఫ్ట్ ఆపరేట్ చేయడం మనకు రాదనుకోండి, కానీ పెక్కు నుంచి ఉంటే ఆపరేట్ చేసి వాళ్ళు పక్కన ఉంటే పైకి వెళ్ళిపోతాం కదా. అలాగే ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారుగా, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుపోతే ఎలాగని అడుగుతూ, కంపెనీ గురించి ఏ మీమాంస వద్దండి. చాలా మంది తలలు బద్దలు కొట్టేసుకున్నారు. ఎలా ఉంటుంది ఎందుకు ఉండదండి? ఇంత డబ్బు వస్తుంటే తలలు బద్దలు కొట్టుకోకండి. జండు బాంబు కాస్ట్ పెరిగిపోయింది, టైగర్ బాంబు కొనుక్కోవాల్సి వస్తుంది మళ్ళీ. దయచేసి ఒక ఎండీగా చెప్తున్నాను, జోవియల్గా చెప్తున్నాను, ఇది ఆర్ట్ఫుల్ గా రండి. ఇటువంటి అవకాశం ఇచ్చిన గౌరవ మేడం గారికి నేను థ్యాంక్స్ చెప్తూ, అమ్మ కొద్దిగా ఎక్కువసేపు చెప్పాను, ఎందుకో చెప్పాలనిపించింది. స్థిరమైన మనసుతో పనిచేయండి, అంతే. ఇది ఒక్కటే చెప్తాను నేను. స్థిరమైన మనసు అనే చెప్తాను. స్థిరమైన మనసు లేని వాళ్ళు, చంచలత్వమైన మనసు ఉన్న వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవరు. స్పాట్ లోనే కాదు, ఇక్కడ బెత్తరు చూపులు చూస్తారు కొంతమంది. బెత్తరు చూపులు, ఆ బెత్తరు చూపి చూసి వాళ్ళకి అసలు ఎక్కడ సక్సెస్ రాదండి. ఇదే కాదు, ఎక్కడ రాదు. కుటుంబంలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ఈ బెత్తరు చూపి చూసి ఏదైతే గ్రూప్ ఉందో వాళ్ళు ఏక మనసుతో, కమిట్మెంట్ తో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. రెండోది ఫైనల్ ఒక కరెక్షన్ చెప్తాను ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తాను, అందరికీ చెప్తాను, దేవుడు అది ఏ దేవుడైనా కావచ్చండి. ఎవరు విశ్వాసం వాళ్ళది, ఎవరి నమ్మకాలు. ఒకళ్ళ దేవుళ్ళలోకి ఒకళ్ళు ఎంటర్ అవ్వకూడదు, నా సిద్ధాంతం అది. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఏ దేవుడైనా ప్రపంచంలో పైనుంచి ఒక సూట్ కేసు కురిపించేసి, ఇదిగో జ్యోతిబాబు తీసేసుకో ఈ డబ్బులు, నువ్వేం కష్టపడొద్దు అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడైనా? ఆలోచించండి, ఎక్కడ ఉన్నాయా? మార్గం చూపిస్తారు ఆయన. అది ఎవరైనా కావచ్చు, అదే దేవుడైనా కావచ్చు. మార్గం చూపిస్తే దాన్ని పట్టుకొని ఎదగలిగిన వాళ్ళే గొప్పోడు. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆంధ్రతో కోటీశ్వరుడైన వ్యక్తులు నేను ఒకనిగా చెప్తున్నాను. నెట్వర్క్ మించిన వ్యాపారం లేదు, నెట్వర్క్ మించిన సక్సెస్ లేదు. కానీ మనసు పెట్టి, ఇష్టపడి, కమిట్మెంట్ తో గవర్నమెంట్ మేడం గారు చెప్పినట్టుగా ఇష్టంగా చేయాలి మనం. అప్పుడు బాధ్యతగా చేయగలుగుతామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరికీ గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ అండి. చక్కటి సందేశం అందరికి ఇచ్చారు. యూ సో సో అందరూ మచ్. కూడా కమిట్మెంట్ తో వర్క్ చేయండి, కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి, స్థిరమైన మనసుతో వర్క్ చేయండి. ఒకే చోట పని చేయండి. సక్సెస్ కి ఒక్కటే రీజన్, స్థిరంగా ఒక్క చోట కుదురుగా ఉండి అదే పని 24 గంటలు చేస్తూ ఉంటే సక్సెస్ వస్తుంది. రోజులో 4-5 వర్క్లు పెట్టుకుంటే ఏది కూడా సక్సెస్ అవ్వరండి. సో ఇప్పుడు నేనున్నా, ఈ ప్రాజెక్ట్ తీసుకున్నానన్నా కూడా, ఇది ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎన్ని రోజులు ఉన్నా, లాస్ట్ వరకు కూడా ఇట్లే అంటేనే సక్సెస్ వస్తుంది. నేను పొద్దున ఒక ప్రోడక్ట్ బేస్డ్ చేసి, మధ్యాహ్నం క్రిప్టో చేసి, సాయంత్రం క్యూబో చేసి, ఇట్లా అంటే రోజుకి నేను 50,000 40,000 తీసుకోను కదండి. సో సీక్రెట్ అంతా కూడా ఇక్కడ జూమ్ మీటింగ్స్ లో ఉండొచ్చు. కన్స్టెంట్ గా డే అండ్ నైట్ ఇంకా అందరూనే వెళ్ళిపోవాలన్నమాట. ఏదో సినిమాలో చంద్రముఖిలో లాగా వెళ్ళిపోయి దాన్ని ఎలా చేయాలంటే హార్డ్ వర్క్ అండి, ఏం లేదు. హార్డ్ వర్క్ కూడా ఎలా చేయాలంటే ఎలా పడితే అలా కాదు, చక్కని ప్రణాళికతో చేయాలి.
మనకు ప్లాన్ తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ వేస్తే మనకి ఇలా వస్తుంది ఇన్కమ్, ఇక్కడ లెగ్ వీక్ ఉంది. చాలా మంది చెప్పడం మర్చిపోయానండి, స్ట్రాంగ్ లెగ్ లోనే వర్క్ చేస్తున్నారు. ఇంకా వర్క్ చేసే ఏం ఉపయోగం? స్ట్రాంగ్ ఏది ఉంది, వీక్ ఏది ఉందో చూసుకొని మీరు చెయ్యాలి కదా. మీకు రేపు క్లాస్ లో నేను చెప్తానులేండి. ట్రీలోకి వెళ్ళి ఒకసారి అక్కడ డీప్ ప్రెస్ చేసి కనుక ఉంటుంది, అది లెఫ్ట్ రైట్ కనపడుతుంది. అక్కడ దాన్ని పట్టుకొని ఎక్కడ వీక్ బిజినెస్ ఉంటే అక్కడ చేయాలండి. హ్మ్. ఇప్పుడు కూడా కామెంట్స్ కూడా ఇంకా ఇదిగానే చేస్తున్నారు. సో మంచిగా ఉందండి కంపెనీ అయితే. సో ఎక్సలెంట్ గా అయితే వర్క్ చేసుకోండి. 9:17 అయిపోయిందండి. సో థ్యాంక్ యూ. ఇంకొక పర్సన్ ఎవరినన్నా కూడా చేద్దాం. పరమేశ్వరి గారు, వీళ్ళు న్యూ పర్సన్స్ హ్యాండ్ రైజ్ చేద్దండి, మాకు ఈ కన్ఫ్యూజన్ అర్థం అవ్వట్లేదు, ఓల్డ్ ఎవరో న్యూ ఎవరో. పరమేశ్వరి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి. మాక్సిమం 9 కల్లా క్లోజ్ చేద్దామండి రేపటి నుంచి. కుమారి గారు, మీకు ఆప్షన్ ఇచ్చానండి, సార్ మాట్లాడండి. మాక్సిమం అందుకే తెలిసిన వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమంటాము, వీళ్ళు ఎవరెవరో చేస్తారు. నరేంద్ర కుమార్ గారు, ఒకసారి మాట్లాడండి. రామ్ గారు, అందరికి ఇచ్చానండి అన్మ్యూట్ ఆప్షన్. రామ్ గారు ఒకసారి చూడండి. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఇప్పుడు ఈ 7 IDs తోటి చేసుకోవడం అన్నారు కదా, అది ఎట్లనో మేడం ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తారా మేడం? 7 IDs తో యాక్టివేషన్ చేసుకోనికి మేడం. ఒకేసారి పెట్టుబడి పెట్టి 11,000 ఏదో పెట్టి చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, అది ఒక్కసారి మీ స్పాన్సర్ తో కూర్చోండి. ఫస్ట్ ఒక ఐడి వస్తుంది, 1 కింద లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వస్తుంది సార్, 2, 3. ఆల్రెడీ ఇప్పుడు అట్లా చేశాం మేడం. నేను ఒకటి తీసుకొని లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి చేశాను. లెఫ్ట్ సైడ్ ట్రీ బానే ఉంది, రైట్ సైడ్ ఒకటే ఉంది. దాన్నే నేను కంటిన్యూషన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. మీరు అడుగుతుంది, మీరు ఎట్లా ఎటు సైడ్ వర్క్ చేయాలని అడుగుతున్నారా? లేదు మేడం, ఇట్లా ఎక్కువ మందిని పట్టుకొని తిరిగేంత టైం లేదు మనకు. మీరు చెప్పిన కాన్సెప్ట్ 7 IDs నాకు నచ్చింది. అట్లా చేసుకోవాలంటే నేను ఆల్రెడీ వేరే అతని దగ్గర ఐడి తీసుకున్నాను స్పాన్సర్ ద్వారా. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేసాను ఆల్రెడీ. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర తిరగలేకుండా డైరెక్ట్ నేనే 7 చేసుకుందాం అంటున్నాను. ఎట్లా చేయాలనేది నాకు కొంచెం. మీరు రేపు ఒకసారి క్లాస్కి రండి సార్. ఒకసారి మొత్తం క్లాస్ విన్న తర్వాత అది వర్క్ మోడ్ లో ఉంటేనో నాన్ వర్క్ లో ఉంటేనో అనేది మీకు క్లియర్ గా అర్థం. 7 IDs వేసి ఉన్నారంటే 3 లోన్స్ వస్తాయి, ఇంకా అక్కడతో స్టాప్ చేసుకోవచ్చు, మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. అదే వర్క్ చేసేటప్పుడు మీరు మొదటి నుంచి క్లాస్ వినండి సార్, అర్థమవుతుంది. ఆ వర్క్ చేసేటట్టు లేకనే ఒకేసారి వేసి ఊరుకుందాం అనుకున్నా. ఆల్రెడీ ఇప్పుడు ఒకదానికి నాకు లోన్ వచ్చేసింది మేడం. 3 ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్ అయినాయి నిన్నటికి. సార్ యాక్చువల్ గా ఏంటంటే ఇది ఆల్రెడీ లోన్ తీసుకొని సెకండ్ లోన్ లో ఉండి వర్క్ చేస్తూ ఉన్న ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నామండి. ఒకసారి మీరు ఇంకా ఐడీస్ యాక్టివేషన్ రిజిస్ట్రేషన్ దగ్గర ఉన్నారు కాబట్టి ఒకసారి మీ స్పాన్సర్ తో కానీ పర్సనల్ గా కానీ వాళ్ళకి కాల్ చేయండి సార్. సరే మేడం, ఓకే మేడం. ఓకే అండి, ఇక్కడ అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరు న్యూనో ఎవరు ఓల్డో తెలియట్లేదు, అందుకే నేను తెలిసిన వాళ్ళని హ్యాండ్ తీస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. 9:20 అయిపోయింది, చాలా టైం అయింది. నేనైతే ఒక్కటే చెప్తానండి లాస్ట్ అండ్ ఫైనల్ గా. సో హార్డ్ వర్క్ చేయండి. పెట్టుబడి లేదు, జస్ట్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే. కన్సిస్టెంట్ గా చేయండి, ఒక ప్రణాళిక పరంగా చేయండి, ఎలా పడితే అలా చేయొద్దు. సో ఎలా చెయ్యాలని తెలియకపోతే అడగండి, మీ అప్లైనర్ని అడగండి. అలాగే స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో మీ డౌన్ లైన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి పూర్తిగా నేర్పించాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. కాబట్టి మీరు వర్క్ నేర్చుకొని వాళ్ళకి వర్క్ నేర్పించండి. అలాగనే వదిలేయొద్దు, మీరు వేరే వర్క్ లోకి వెళ్ళిపోయి వీళ్ళని వదిలేయొద్దు. దయచేసి మీరు వర్క్ వాళ్ళకి నేర్పించండి. లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పక్క టీం వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలుగుతారు? అమ్మే చూసుకుంటారు తప్ప వాళ్ళు వీళ్ళు చూసుకోరు కదా. కాబట్టి డౌన్ లైన్స్ బాగా చూసుకోండి. అలాగే అప్ లైనర్స్ కూడా మీరు సపోర్ట్ ఇస్తూ వర్క్ చేసుకోండి, హార్డ్ వర్క్ చేయండి. సక్సెస్ ఏది అదృష్టం పైనుంచి ఏది పడదండి, ఒక అవకాశం అనేది వస్తుంది. ఆ అవకాశాన్ని మనకు మలుచుకోవడమే మనకి ఇక్కడ సీక్రెట్. దేవుడు డైరెక్ట్ గా వచ్చి వరాలేమి ఇవ్వడండి. ఇది ఒక వే ఉంది, ఆ వే వెళ్తే ఎలా ఉంటుంది అంతే. అవకాశాలు ఇస్తాడు, చుట్టూ అవకాశాలు. హార్డ్ వర్క్ చేయాలి,
తెలివితేటలు ఉండాలి, నెట్వర్క్ స్కిల్స్ ఉండాలి, కానీ నెట్వర్క్ లో చూసినంత ఇన్కమ్ ఇంకెక్కడ చూడరండి. కానీ నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను, 20 ఏళ్ళ నుంచి ఉన్నాను అవసరం లేదు. మరి నా వయసు 30, మరి నేను నెలకు వచ్చేసరికి ఈజీగా 10 నుంచి 15 లక్షల వరకు తీయగలుగుతున్నాం అంటే దానికి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ అయి ఉండొచ్చు, టాలెంట్ అయి ఉండొచ్చు. అంటే నేర్చుకుంటేనే, పుట్టడంతో ఎవరు నేర్చుకోరు కదా. రీజన్స్ చెప్పకుండా మంచి ఇన్కమ్ అనేది మనం తీసుకోవాలని అనుకుంటే గనక కొంచెం మీరు కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, హార్డ్ వర్క్ చేయడానికి, ఒక డెడికేషన్ గా వర్క్ చేసుకోవడానికి, మీ స్కిల్స్ ని బయట పెట్టుకోవడానికి, మనం ప్యాషన్ గా, అంటే మనం చూడడానికి డ్రెస్ సెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు పీపుల్. వీళ్ళు లోన్లు ఇచ్చే, అసలు మాట్లాడగలగాలంటే టాకింగ్ పవర్, మనల్ని ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోగలగాలంటే బై బర్త్ ఎవరు కూడా నేర్చుకోరు. కాబట్టి మీకున్నది 24 గంటలే, నాకున్నది 24 గంటలే. కాబట్టి ఇంత మంచి ఇన్కమ్, చాలా మంది అండి లక్షల ఇన్కమ్ స్పాట్ లోన్ లో మెయిన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, చక్కని ప్రణాళికే. ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకి 2 లక్షల నుంచి, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా నెలకి 20 లక్షల దాకా కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మరి మీకు అలా లేదా? మరి పెట్టింది 1600 కదా, కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఇంక ప్రాబ్లమే ఉంటుంది. సో చక్కగా హార్డ్ వర్క్ చేయండి. గుడ్ నైట్ టు ఆల్.